ఆ రోజు చదువు లేదు, ఇంత జ్ఞానం లేదు. మరి ఆ రోజు జుట్టు పెంచుకొని గడ్డాలు పెంచుకొని మరి దారుణమైన పరిస్థితిలో భారతదేశం ఉంది. భారతదేశాన్ని వెంటాడుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఆ రోజు జుట్టు గడ్డమే కాదు కానీ కొన్ని సాంఘిక అసాంఘికమైనటువంటి ఆచారాలు భారతదేశంలో ఉన్నాయి. ఇవి ఎలాంటివంటే స్త్రీలకు, పురుషులకు, పిల్లలకు ఏ విధంగా అంటే కుల మతాలు, హెచ్చు తగ్గులు, ఇవన్నీ అస్పృశ్యతలు ఉండేవి. భారతదేశంలోకి వచ్చినప్పుడు బ్రిటిష్ వాడి రూల్ ఏంటంటే విభజించి పరిపాలించు అనేది వాడి రూల్. ఏమా విభజించాలి, పరిపాలించాలి. కానీ భారతదేశంలో అడుగు పెట్టినటువంటి బ్రిటిష్ వాడికి చాలా ఈజీ అయిపోయింది అనమాట. ఎందుకంటే మనమే విభజించుకొని ఉన్నాం, మన మధ్య గోడలు కట్టుకొని బ్రతుకుతున్నటువంటి ఈ దేశం ఇది. ఎందుకంటే కులాలను అతీతంగా చేసుకొని, కులాలకు అతీతంగా బ్రతుకుతూ చిన్నవారిని ఊరి బయట, పెద్దవారిని ఊర్లో, ఈ విధమైనటువంటి విభజన మనలోనే ఉంది కాబట్టి వాడికి పెద్ద కష్టం లేదు. ఆ విభజించి పరిపాలించే విధానాన్ని మనమే అందించాం కాబట్టి వారి యొక్క పరిపాలనకు మార్గము సుగమమైంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక శరీర సంబంధమైనటువంటి ఆలోచన చెప్పిన తర్వాత దైవ సంబంధమైన ఆలోచనలోకి మనం వెళ్ళినట్లయితే చాలా చక్కగా అర్థమవుతుందని చెప్పడం జరుగుతుంది. వ్యాపారానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాడు మన దేశాన్ని, మన దేశంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టడమే కాకుండా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఆధారం చేసుకుని మన మీద అధికారం, పెత్తనం, బలాన్ని ప్రయోగించడానికి ప్రారంభించాడు. మరి ఈరోజు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక మాటను మనం గమనిస్తాం ప్రియులారా. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి చదువుదాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. యేసు ప్రభువారు సాక్షాత్తు యూదులతో, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయాలతో మాట్లాడుతున్నటువంటి మాట గమనించినట్లయితే ఆయన శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు, కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అని చెప్పగా, అంటే ఇక్కడ స్వతంత్రం గురించినటువంటి మాట యేసు ప్రభు అని చెప్తున్నారు అనమాట. ఏది స్వతంత్రులుగా చేస్తుందంట? సత్యము. ఏమా ఏది మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని దైవ కుమారుడు సాక్షాత్తు ఆయన సెలవిస్తున్నాడని చూసినట్లయితే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. మీరున్నటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి నుంచి మీరు బయటికి రావాలంటే సత్యం తెలుసుకోవాలంట. ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్పగానే ఈ రోజు మనకు కలిగినటువంటి ఆలోచనే యూదులకు కూడా ఆ రోజు కలిగింది. అదేమంటే చూసినట్లయితే చూడండి 33వ వచనంలో వారు ఏమంటున్నారో, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదరని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనేది. వాళ్ళకి డౌట్ వచ్చేసింది. మేము అబ్రహాము సంతానం అంటే ఈ భూమి మీద ప్రత్యేకించబడినటువంటి ఒక జనాంగం, మాకు ఒక స్పెషలైజేషన్ ఉంది, దేవుడి చేత ఎంచుకోబడినటువంటి ప్రజలం మేము, దేవోక్తులు మాకున్నాయి అనగా ధర్మశాస్త్రం ఆ రోజులు వారి యొక్క చేతిలో ఉంది. ఈ భూమి మీద ఏ ప్రజలకు అప్పటి వరకు ఏ విధమైనటువంటి దైవోక్తులు లేవు. ఒక ఇశ్రాయేల్ జనాంగానికి తప్ప దేవోక్తి ఈ భూమి మీద ఏ ప్రజలకు దేవోక్తులు లేనటువంటి సమయం అది. అర్చన ఆచారాదులు కూడా ఇజ్రాయెల్ ప్రజలకే ఉన్నాయి. యేసుక్రీస్తు మెషియా ఆ వంశంలోనే పుడతాడనేటువంటి నమ్మకాలు కూడా వాళ్ళకే ఉన్నాయి. కానీ ఆయన నమ్మడం లేదు, ఆయన వచ్చున్నాడు అక్కడ. ఇటువంటి గొప్ప జనాంగం అయి మేము ఉన్నామే, నీవేంటి స్వతంత్రులుగా ఉంటారు, మీరు బానిసలుగా లేరని చెప్తున్నాం అనేటువంటి తిరుగుబాటు తత్వాన్ని చూడండి. వారు మేము అబ్రహాము సంతానము అంటే గొప్పగా ఫీల్ అవుతున్నారు. మేము ఎన్నడూను ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా
చేయుబడుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనేది. చేయుబడుదురు అంటే వీళ్ళు ఆల్రెడీ బానిసత్వంలో ఉన్నారనేటువంటి మాట క్రీస్తు నోట్లో నుంచి వస్తా ఉంది. కానీ వీళ్ళు ఒప్పుకోవడం లేదు. శరీర సంబంధమైనటువంటి బానిసత్వాన్ని ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నాడా? శరీర సంబంధమైనటువంటి ఆ దాస్యత్వం గురించి క్రీస్తు నోట్లో నుండి ఆ మాట వస్తుందా అని చూసినట్లయితే వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఇక్కడ బ్రదర్ అర్థమవుతుందా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పిన మాట వారు శరీర సంబంధమైనటువంటి ఆలోచనకి అన్వయించుకొని చూస్తే వారు స్వతంత్రులే. కానీ వారు దేనికి బానిసలై ఉన్నారని చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడే మాట్లాడుతూ 34వ వచనంలో మాట్లాడుతున్నారు చూడండి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఇక్కడ దాస్యత్వము దేని వలన వచ్చిందంట? పాపము చేయడం వలన వచ్చింది. దాస్యత్వము భారతదేశానికి దేని వలన వచ్చిందంటే మన అజ్ఞానాన్ని బట్టి లోపల ప్రవేశించింది. ఈరోజు మనము కూడా దేవుని గురించినటువంటి జ్ఞానం లేకుండా అజ్ఞానముగా ఉన్నట్లయితే పాపము ప్రతి ఒక్కరిని కబలిస్తాం. అటువంటి అజ్ఞాన దశలో మనం ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, సత్యం అనేది మీరు తెలుసుకోండి, ఆ సత్యము మిమ్మల్ని మరి స్వతంత్రులుగా చేయడం జరుగుతుంది అని చెప్తున్నాడు అనమాట. మరి సత్యం అనగా ఏమో, ఆ యొక్క జ్ఞానం ఏంటో మనం తెలుసుకోవాలి. జ్ఞానం ఏంటో, ఆ జ్ఞానము ఆ సత్యము తెలుసుకోవాలంటే మనం బానిసలుగా ఉన్నామనేటువంటి విషయం మనకు అర్థమైపోయింది. ఇక్కడ ఏంటి ఆ బానిసత్వం అంటే రక్షణ లేనటువంటి బ్రతుకులు. చూడండి, ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని చూసినట్లయితే ఒక తల్లి తన బిడ్డకు పాలిచ్చేదానికి మరి స్వేచ్ఛ లేదు. అంటే ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్రిటిష్ వాడు ఏదైతే చెప్తున్నాడో ఆ రూల్ ఫాలో చేస్తున్నాడు. అతను ఎప్పుడైతే చెప్పాడో నీ బిడ్డకు పాలివ్వచ్చు అని చెప్పాడో అప్పుడే వెళ్ళి ఆ తల్లి పాలివ్వాలి. అలా కాకుండా మధ్యలో నా బిడ్డ ఏడుస్తున్నాడయ్యా నేను పాలిచ్చి వస్తానంటే ఒప్పుకునే వాళ్ళు కాదు. కొరడాలతో కొట్టేవాళ్ళు, ఈడ్చుకెళ్ళేవారు, గుర్రాల కట్టి లాక్కెళ్ళేవారు. ఇలాంటి బానిసత్వం. అలాంటి బానిసత్వంలో ఉన్నారంటే వాళ్ళకి రక్షణ ఉందా? కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారనే విషయం మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఎవరి కొరకో ఎదురు చూస్తున్నారు. ఏమి ఎదురు చూస్తున్నారంటే మాకు స్వతంత్రం కావాలి, నా బిడ్డకు నేను పాలిచ్చేటువంటి స్వతంత్రం నాకు కావాలి అని ఆ తల్లి ఎదురు చూస్తుంది. ఒక తండ్రి ఒక బిడ్డ దగ్గరికి వెళ్ళి ప్రేమతో, ఆ బిడ్డ రాళ్ళు మోస్తూ పడిపోయాడు, కానీ ఆ బిడ్డని తండ్రి లేపేదానికి లేదు. ఆ బిడ్డ తండ్రి దగ్గరికి వచ్చినా ఈ తండ్రి బిడ్డ దగ్గరికి వెళ్ళినా ఇద్దరికి కొరడ దెబ్బలు పడేవి. ఎందుకంటే బ్రిటిష్ రూల్ అలా ఒప్పుకోదు. నీ ఇష్ట ప్రకారం కాదు, ఇక్కడ నువ్వు బానిసవే అని చెప్తుంది అనమాట. అలాగే ఈరోజు పాపము చేసేటువంటి మనము బానిసలుగా మారిపోయాం. ఎవరికి బానిసలం అయిపోయాం? సాతానుకి. పాపానికి అధిపతిగా ఈ భూమి మీద పరిపాలిస్తున్న అధికారి ఎవరంటే సాతాను. మీరు బాగా గమనించినట్లయితే ఆయన పరిపాలిస్తున్నాడు అనేటువంటి ఆయన యొక్క అధికారానికి సూచిక మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఎక్కడ? మత్తయి సువార్తలో చూడండి ఒకసారి. ఆయన ఈ లోకరాజ్యాలను పరిపాలిస్తున్నాడు అనేటువంటి విషయము మనకు తేట తెల్లగా కనిపిస్తుంది అనమాట. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఎనిమిదవ వచనం, మరల అపవాది మిరుగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలిపడి నాకు నమస్కారము చేసిన ఎడల వాటన్నిటినీ. చూడండి ఏం చెప్తుంది సాతాను. యేసు ప్రభు వారికే వాక్యం చెప్పేస్తుంది అనమాట. అంటే మాట్లాడుతుంది, ఆయన శోధిస్తుంది. ఏమని చెప్తుందంటే చూడండి, క్లియర్ గా చదవండి మరలా. అపవాది మరలా మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి
నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పాను. అంటే ఇస్తానంటుందంటే నేను ఒక 100 రూపాయలు నీకు ఇస్తానన్నానంటే ఆ 100 రూపాయల మీద నాకు అధికారం ఉంది. అవునా? నా దగ్గర ఉన్న డబ్బు మీద నాకు అధికారం ఉంటేనే నీకు ఇవ్వగలను. మరి సాతాను దేవుని కుమారుడికి రాజ్యాలన్నింటినీ ఇస్తానంటుంది. ఏం చేయాలంట? నీవు నా కాళ్ళ మీద నమస్కారం చేయాలి, సాగిలిపడి చేస్తే ఇవన్నీ నీకు ఇచ్చేస్తానంటుంది. అంటే దీని అధికారం మనకు క్లియర్ గా కనిపిస్తుందా లేదా? లోకరాజ్యాల మీద సాతాను యొక్క అధికారము భూమి మీద ఉంది, దాని బలం ఉంది, దాని ఆధిపత్యం మరి కొనసాగుతుంది. మరి దాని ఆధిపత్యం, దాని బలము, దాని అధికారం కొనసాగుతున్నప్పుడు మనం దానికి బానిసలం అయి ఉన్నాం. ఎలా బానిసలం అయ్యామంటే ఇదిగో పాపము చేయుట ద్వారా. పాపము నీ శరీరంలో ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ పాపము నీ శరీర అవయవాలన్నిటిని ఈరోజు చూడండి, ఒక బానిసత్వం ఇండియాలోకి మరి చిన్న వ్యాపారం ద్వారానే వచ్చింది. మనల్ని లొంగ తీసుకునేటువంటి అధికారము బ్రిటిష్ వాడి ద్వారా వచ్చినటువంటి ఈ అధికారము సకల లోకములో అంటే ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి సర్వజనుల మీద అధికారాన్ని పొందిందా లేదా? వాని అధికారంలోకి భారతదేశం మొత్తం వెళ్ళిపోయింది. అలాగే ఈరోజు నీ శరీరంలో ప్రవేశించినటువంటి ఈ పాపం అనేది ప్రజలంతా ఏ విధంగా అయితే లోనయ్యారో ఈ శరీర అవయవాలన్నీ కూడా పాపానికి లోబడిపోతాయి. ఈ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నామా? పాపం చేసేదానికి నాలుక ఉంది, విస్తారంగా మాట్లాడగలదు. ఈ నాలుగుతో దేవుని స్తుతించవచ్చు, ఈ నాలుగుతోనే దేవుని స్వరూపమైనటువంటి మనిషిని కూడా దూషించవచ్చు. కాబట్టి ఈ నాలుగుతో పాపం చేసేదానికి అవకాశం ఉందా లేదా? కత్తిపోటు వంటి మాటలు ఈ యొక్క నాలుగులోంచి వస్తాయంట. ఈ కంటిలో నుంచి విషపు చూపు బయటకు వస్తుంది. దావీదు గారిని ఈ యొక్క సౌలు గారు చూసినటువంటి చూపు విషపు చూపు. అంటే ఈ విషపు చూపు ఈ కంటితో ఉంది. ఇవన్నీ సాతాను యొక్క అవలక్షణాలు. ఎప్పుడైతే మనము సాతానుని నీకు బానిసగా అంటే బాసుగా, బిగ్ బాస్గా ఆహ్వానించావో నీ శరీరం మీదకి, నీవు నన్ను పరిపాలించవచ్చు అని ఎప్పుడైతే ఆహ్వానించావో సర్వ శరీర అవయవాలు దానికి బానిస అయిపోతాయి. అవునా కాదా ప్రియులారా? చూడండి, రోమిలికి రాసిన పత్రికలో ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఒకసారి గమనిస్తాం, చూడండి, శ్రద్ధగా చదవండి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని. నీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నా. అంటే ఈ శరీరం ఏమై ఉన్నదంటే బలహీనమైనది. మరి ఆ బలహీనమైనటువంటి శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నానని పౌలు గారు చెప్తూ ఆ మాటల్లో చూడండి, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించితిరో క్లియర్ గా ఉంది. చూడండి, ఈ శరీర అవయవాలను మనం దేనికి అప్పగించాం? పాపానికి లోబడ్డాం కాబట్టి అక్రమము, అన్యాయము, చూడండి, ఎన్ని కార్యములు చేయుటకు, అపవిత్రమైన కార్యాలు చేయుటకు మీ అవయవములను దాసులుగా అప్పగించితిరి అని చెప్తున్నాడు అనమాట. అనగా ఈరోజు మనకు విడుదల కావాలి. ఏమి కావాలండి? విడుదల కావాలి. ఆల్రెడీ భారతదేశానికి విడుదల వచ్చేసింది. మన ప్రతి జీవితంలో ప్రతి మనిషికి ఒక విడుదల కావాల్సినటువంటి అవసరత ఉంది. మరి భారతదేశానికి ఈ యొక్క స్వాతంత్రం వచ్చేదానికి అనేకమైనటువంటి నాయకులు పోరాడారు. సంఘ సంస్కర్తల దగ్గర నుండి అనేకులు యుద్ధాలు చేశారు. కొన్ని సతీ సహగమనం లాంటి అసాంఘికమైన కార్యక్రమాలు. ఒక స్త్రీ భర్త చనిపోతే బ్రతికేదానికి అధికారం లేదు. ఇది మన అజ్ఞానం. భార్య తీసుకెళ్లి ఆ అగ్ని ఆ చితి మీద భార్యని కాల్చేసేవారు. ఇది మన అజ్ఞానాన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళు ప్రవేశించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము, అజ్ఞాన దశలో ఉన్నటువంటి మనకు సాతాను ఈజీగా ఆక్యుపై చేసుకోగలిగింది. జ్ఞానము కలిగిన వాడిని అది ఏం చేయలేకపోతుంది. ఆదాము దగ్గరికి వచ్చిందంట, ఫస్ట్ పండు తినమంటే ఆదాము లోబడలేదు. బలహీన ఘటం అని చెప్పబడింది గ్రంథంలో. ఈ బలహీన ఘటం దగ్గరికి వచ్చినప్పుడు లోబడిపోయింది. ఆ విధంగా శరీరంలో బలహీనత ఎక్కడుందో, నీ శరీర అవయవాల్లో ఏ అవయవము బలహీనంగా ఉందో ఆ అవయవాన్ని అది టచ్ చేస్తుంది ప్రియులారా, గ్యారంటీ. నీ శరీరంలో సాతాను ఒక ఏదో నీడలాగా వచ్చి కమ్ముకోదు. నీ శరీర అవయవాలు అన్ని స్ట్రాంగ్ గా ఉంటాయి.
ప్రతిదీ నీ కన్ను ఒక చోట యోబు గ్రంథంలో రాయబడ్డట్టుగా అక్కడ శరీర అవయవాల గురించి చెప్పడం జరిగింది. యోబు గ్రంథంలో ఈ శరీర అవయవాల్లోకి ఏ విధంగా పాపము ప్రవేశించింది, అది ఏ విధంగా మళ్ళీ బానిసలుగా చేస్తుందనే విషయం చెప్తున్నాను. యోబు గ్రంథము 31వ అధ్యాయంలో చూసినట్లయితే, యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. చూడండి, ఇక్కడ ఒక భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట. నిబంధన దేనికి అవసరమైంది? ఇక్కడ కన్నుకు, అంటే నా కంటితో నేను నిబంధన చేసుకుంటున్నాను. ఎందుకు? ఈ కన్ను చెడ్డదైతే ఈ సర్వ శరీరము మరి పాపానికి లోనవుతుందంట. ఈ సర్వ శరీరం పాపానికి లోనైతే శిక్ష ఎవరు అనుభవిస్తారు? ఈ శరీరంలో నివసిస్తున్నటువంటి ఆత్మ రెండవ మరణానికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనము జాగ్రత్త పడవలసింది కేవలం శరీరం మొత్తం మీదే కాదు, ఒక్కొక్క అవయవాన్ని గమనించాలి. ఒక్కొక్క అవయవంలో సాతాను ఏ అవయవాన్ని ప్రేరేపిస్తుందో గమనించాలి. ఈరోజు ఈయన అంటున్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. 2 కన్నులు ఉన్నాయి కాబట్టి కన్నులు అనేసాడు. ఒక కన్ను మూసుకున్నా ఇంకొక కన్ను అయినా చేస్తుందట తప్పు. కాబట్టి నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. ఆ నిబంధన వల్ల ఏమి జరుగుతుందో చెప్తున్నాడు చూడండి. కన్యకను నేను ఎలాగో చూచుదును. నా కన్నులతో నిబంధన చేసుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తు ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసువాడు ఆమెతో హృదయములోనే పాపం చేసినట్టే చెప్తున్నాడు. అంటే ఆ పాపము హృదయములోకి వెళ్ళేదానికి వాహనం ఏంటంటే కన్ను. ఆ కంట్లో వచ్చినటువంటి ఆలోచన, అంటే చూసినటువంటి జ్ఞానము నీ హృదయంలో మోహపు చూపును కలిగించి పాపానికి ప్రేరేపిస్తుంది, సాధనం అవుతుంది. ఒక్కొక్క శరీర అవయవాన్ని చూద్దాం. చూడండి, ఇంకా 5వ వచనంలో 4వ వచనం చూడండి. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ప్రవర్తన అనగా ఏమై ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఆ ప్రవర్తన అంటే ఏమని చెప్పగలమంటే, మనము ఒకటి మాటలు, క్రియలు. మన మాటలను బట్టి మన పనులు ప్రారంభమవుతాయి. మనం ఏదైతే చెప్తున్నామో నోటితో, ఆ మాటను చేసేదానికి మనము పనులు ప్రారంభిస్తాం. అనగా ఈ మాటలు క్రియలతో కూడినటువంటి ఆ యొక్క స్థితిని మనం ఏమంటున్నాం అంటే ప్రవర్తన. ఏమో అర్థమైందా? మాటలతో కూడినటువంటి క్రియలు చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. ఆ మాటలతో చేసినటువంటి క్రియలను మనం ఏమంటున్నామంటే ప్రవర్తనగా మారుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నా 4వ వచనంలో, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. అంటే నీ మాటలు ఎరుగును, నువ్వు చేసే పనులు కూడా ఆయన ఎరుగును. కాబట్టి నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. ఇందాక కంటితో నిబంధన అయిపోయింది, ఈరోజు అడుగు జాడలు కూడా ఆయన నిబంధన చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అబద్ధికుడినై నేను తిరుగులాడిన ఎడల, పాదాలే కదా తిరిగేది. కాబట్టి అబద్ధికుడినై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాళ్ళు త్వరపడిన ఎడల. అనగా ఇక్కడ కాళ్ళకు కూడా పాదాలకు కూడా నిబంధన అవసరమైంది. ఇంకా చూసినట్లయితే 7వ వచనం, న్యాయమైన త్రాసులో, మరి ఆయన దగ్గర న్యాయమైన త్రాసు ఉందండి. ఆ త్రాసులో ఆయన ప్రతి వ్యక్తిని తూస్తాడు. మరి న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును కదా అని చెప్పినప్పుడు ఏమేమి చూస్తాడో చూసినట్లయితే, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించిన ఎడల, మరి అనుసరించి సంచరిస్తుందంట. చూడండి, ఆ లింక్ చూడండి ఎలాగుందో. కనులు, మనస్సు, పాదాల వరకు వెళ్తుంది. అంటే దీన్ని అంతా డీల్ చేస్తుంది ఏంటంటే హృదయం. హృదయం ఏంటంటే అమ్మా ఆలోచనలకు కేంద్రం, ఒక కేంద్ర బిందువు లాంటిది. మనస్సు అందులో ఉంటుంది. హృదయము, మనస్సు, మరి ఇవన్నీ కలిపి కూడా ఆత్మలో అంతరింద్రియములు ఉన్నాయి. మన శరీరానికి ఏమున్నాయమ్మా? 5 పంచేంద్రియాలు ఉన్నాయి, అవునా? ఈ పంచేంద్రియాలు కూడా దేవుడు ఎక్కడ పెట్టాడు? 4 పంచేంద్రియాలు ఎక్కడ పెట్టాడు అంటే తలలో పెట్టాడు. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, నోరు. ఈ సిస్టమ్ మొత్తం నోరు అంటున్నాం. నాలుక, పెదాలు, ఇవన్నీ కలిపి నోరు అంటున్నాం.
ఈ నోటితో మనము దేవుని స్తుతించాలి. కేవలం నాలుక ఉంటే మాటలు రావు. నాలుగు ఒకటే ఉంటే మాటలు వస్తాయంటే రావు. ఎందుకంటే ఈ పెదాలు ఇలా ఇలా తాగగలిగితేనే మాటలు వస్తాయి. కాబట్టి దావీదు గారు 51వ కీర్తన 15, 16 వచనంలో చూస్తే ఈ నోరు, నాలుక, పెదాలతో నేను నా దేవుని స్తుతిస్తాను అంటాడు. అంటే ఈ మూడు ఈ సెటప్ పార్ట్ మొత్తం దేవుని స్తుతించాలి. కానీ ఈ రోజు ఆ విధంగా జరుగుతుందని జరగటం లేదు. కాబట్టి సాతానుడు వాటి మీద అధికారిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారు చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి యొక్క శరీరంలో పంచేంద్రియాలు 4 తలలో ఉన్నట్లుగా మరి 5వ పంచేంద్రియమైనటువంటి జ్ఞానేంద్రియము శరీరం సర్వము ఉంది. అంటే జ్ఞానేంద్రియాలని వీటిని ఎందుకు అంటున్నారమ్మా అంటే ప్రతి దాంట్లో జ్ఞానం ఉంది. కంటికి ఏమి జ్ఞానం ఉందంటే చూచే జ్ఞానం ఉంది, అవునా? దాన్ని చూపుని అదో జ్ఞానంగా చెప్తున్నాడు దేవుడు. అది ఆ జ్ఞానం లేకపోతే చూపు ఆ చూసింది ఏంటో ఈ బ్రెయిన్కి అర్థం కాదు. మరి చెవికి ఏముందంటే జ్ఞానం ఉంది, వినికిడి జ్ఞానం ఉంది. ఆ వినికిడి జ్ఞానం లేకపోతే చెడు ఏదో మంచి ఏదో మనిషికి తెలియదు. మరి నాలుగు కూడా జ్ఞానం ఉంది. అదేంటంటే రుచి చూసేటువంటి జ్ఞానం. ఇది చేద, పులుప, తీపే అన్ని టేస్టులు చూసేటువంటి నాలుక జ్ఞానం. కాబట్టి దీన్ని జ్ఞానేంద్రియం అంటున్నారు. మరి ఇంకా ఏమున్నాయంటే ముక్కుకి జ్ఞానం లేదా? ఉంది. వాసన చూసేటువంటి జ్ఞానం ఉంది. ఏమైనా అర్థమైందా? ముక్కుకి ఏం జ్ఞానం ఉంది? వాసన చూడగలదు. బిర్యానీ వండుతున్న పక్కింట్లో వండిన బిర్యానీ మనకి స్మెల్ వచ్చేస్తుంది. ఎందుకంటే ముక్కుకి ఆ జ్ఞానం ఉంది. కానీ అక్కడికి వెళ్ళి కళ్ళు చూసినాయా? తెలియదు. కానీ ఈ జ్ఞానం పక్కింట్లో బిర్యానీ చేస్తున్నారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మురికి వాసన, ఇవంతా ఇక్కడ దాకా వచ్చిందని చెప్పింది ఏంటంటే ముక్కు ఆ జ్ఞానాన్ని తెలియజేస్తుంది. మరి శరీరానికి జ్ఞానం ఉందా? చెప్పాలి. ఉందమ్మా శరీరానికి జ్ఞానం? ఎలా చెప్పగలం జ్ఞానం ఉందని? ఈ యొక్క శరీరానికి, చర్మానికి వేడి నీళ్ళు పోయండి పైన చూద్దాం. స్పర్శ అనేటువంటి జ్ఞానము, చన్నీళ్ళు, వేడి నీళ్ళు అన్ని ఈ యొక్క శరీరం గుర్తించగలదు. అలాగే నీ 5 పంచేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు ఎటువంటి జ్ఞానం ఉందంటే ఈ జ్ఞానాన్ని గ్రహించేటువంటి, సేకరించేటువంటి జ్ఞానము వీటికి పెట్టాడు దేవుడు. ఈ సేకరించింది ఎక్కడికి వెళ్ళాలంట? హృదయంలోకి వెళ్ళాలి. హృదయంలోకి వెళ్ళాలంటే మరి ఈ మానవ శరీరానికి పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఎలాగున్నాయో లోపల ఒక ఆయన నివసిస్తా ఉన్నాడు ఇంటర్నల్ గా. ఈ పెన్నులో రీపులు ఎలాగుందో, ఇది పెన్ను శరీరం అనుకుంటే ఈ లోపల ఉన్న రీపులు ఆత్మ అనుకోండి. మరి ఈ పెన్నులో రీపులు ఎలా ఉందో నీ శరీరంలో అంతరంగ పురుషుడు నివసిస్తా ఉన్నాడు. ఈ అంతరంగ పురుషుడిలో మరి ఏమున్నాయంటే ఆయనకు కూడా ఈ 5 జ్ఞానేంద్రియాల్లాగా అంతరింద్రియములు అనేవి లోపల ఉంటాయి. నమ్ముతారా? అంతరింద్రియములు ఉన్నాయా ఆత్మకు? అందుకే దావీదు గారు 139వ కీర్తన 13వ వచనాన్ని చదవండి ఒకసారి. ఆయన మాటల్లో చూద్దాం. దావీదు గారు మాట్లాడుతున్న మాటల్లో చూద్దాం. 139వ కీర్తన. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. అనగా ఇక్కడ అంతరేంద్రియములు అనగా ఇక్కడ చెప్తానమ్మా. ఇప్పుడు మన జ్ఞానేంద్రియాలు బయట జ్ఞానాన్ని అంతా గ్రహించేదానికి 5 జ్ఞానేంద్రియాలు చెప్పాను. అందరికీ గుర్తుందమ్మా? 5 జ్ఞానేంద్రియాలు: చెవి, ముక్కు, కన్ను, నోరు అంటే నాలుక, చర్మము. మరి ఈ విధంగా ఈ 5 ఎలాగ పనిచేస్తున్నాయో లోపల ఇంటర్నల్ గా ఆత్మకు కూడా ఇలాంటి సిస్టమ్ లోపల ఉంది. మరలా అది లేకపోతే ఆత్మ చూడగలుగుతుందా? ఏముంది లోపల ఆత్మ చూడగలిగేదానికి? మనోనేత్రాలు దేవుడు సిద్ధపరుచున్నాడు. ఆత్మకుండే నేత్రాలను మనోనేత్రాలు, శరీరానికి ఉండే నేత్రాలను బాహ్య నేత్రాలు అంటున్నాం. మరి ఆత్మకు వినికిడి శక్తి ఉందా? ఆత్మకు 5 పంచేంద్రియాలు అంటే అంతరింద్రియాలు చెప్తున్నాను చూడండి. హృదయము, మనస్సు, మనస్సాక్షి, మంచి చెడుల జ్ఞానము, మనోనేత్రాలు. ఈ 5 లోపల ఉంటాయి అన్నమాట. ఆత్మకు ఉంటాయి. ఏమేమి ఉంటాయి చెప్పండి ఒకసారి. హృదయము, మనస్సు, మనస్సాక్షి. ఈ మనస్సాక్షి ఏంటంటే మనలో జడ్జి లాంటి వాడు, న్యాయాధిపతి లాంటి వాడు. నువ్వు ఒక తప్పు చేస్తుంటే ఆ తప్పుని
ఇది తప్పు అని చెప్పి గద్దించేటువంటి ఒక సిస్టమ్ లోపల ఉంది. మంచి చెడుల జ్ఞానం, ఈ మంచి చెడుల జ్ఞానము చిన్నపిల్లలకి అంతగా ఉండదు. ఎందుకని? ఒక ఒక క్యాండిల్ వెలిగించి ఇలా పెట్టాను అనుకోండి, ఒక చిన్న పిల్లవాడికి అది క్యాండిల్ కాలుతుందని తెలుస్తుందా? వచ్చి పట్టుకుంటాడు చేత్తో, అది కాలిన తర్వాత అది కాలుతుందని అర్థమవుతుంది. కానీ ఒక వయసు వచ్చిన పిల్లవాడికి అది క్యాండిల్, అది కాలుతుంది, లేకపోతే ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఇక్కడ దాటకూడదు, ఇక్కడ లోతుంది అనేటువంటి జ్ఞానము పెద్దవాడికి ఉంటుంది. ఈ జ్ఞానాన్ని మనం ఏమంటున్నామంటే మంచి చెడుల జ్ఞానం. ఇంకా ఈ జ్ఞానము మనలో ఉందనే దానికి ఒక చిన్న పరీక్ష పెడతారు. ఆ పరీక్ష ఏంటంటే, వందనాలు చూడండి, ఆ పరీక్ష ఏంటంటే 2000 రూపాయల నోటు, ఇప్పుడైతే లేదు కానీ స్టార్టింగ్ లో వచ్చింది. 2000 రూపాయల నోటు, ఇద్దరిని పిలుస్తాను నేను, ఒక చిన్న బిడ్డని, ఒక పెద్ద అతన్ని, అంటే ఒక యవనస్తుని పిలుస్తాను, అది ఇస్తాను. ఇద్దరికి 2000 ఇచ్చామనుకోండి, ఎవరు దాన్ని ఏ విధంగా జాగ్రత్త పరుస్తారో, ఖర్చు పెడతారో చూడాలి. ఇప్పుడు పెద్ద వ్యక్తి ఆ 2000 రూపాయల నోటుని తీసుకొని పర్సులో పెడతాడు. ఈ చిన్న పిల్లవాడు చేతితో పట్టుకొని ఉంటాడు. కానీ అది భద్రపరచుకోవాలి. దాని వాల్యూ చిన్నపిల్లవాడికి తెలుసా, పెద్ద పిల్లవాడికి తెలుసా? పెద్ద అబ్బాయి తెలుసు. అంటే దాన్ని భద్రపరిచేటువంటి జ్ఞానం ఎవరికి ఉందంటే పెద్దవాళ్ళకి. అంటే మంచి చెడుల జ్ఞానం ఒక వయసు వచ్చిన తర్వాత దేవుడు ఇస్తున్నాడు. యవ్వన దశలో ఆ జ్ఞానాన్ని పొందుకుంటున్నాడు మనిషి. ఒక టీనేజ్ వచ్చేంత వరకు కూడా ఇదిగో ఈ పిల్లల్ని తల్లిదండ్రులు నడిపించాలి. ఎందుకంటే చూడండి, ఆ 2000 రూపాయల నోటు చిన్న బిడ్డ తీసుకెళ్ళిపోయి షాప్కి వెళ్తాడు. నేరుగా తీసుకుని ఎక్కడికి వెళ్తాడు? షాప్కి వెళ్ళి 2000 రూపాయలు, అంకుల్ నా కురుకురే ఇవ్వండి అంటాడు. ఇచ్చేసి కురుకురే ఇచ్చేస్తాడు. ఇచ్చేయగానే చిల్లర తీసుకుని వచ్చేస్తాడు. ఎందుకు? ఆ పిల్లవాడికి ఆ జ్ఞానం లేదు. ఆ 2000 రూపాయలు దాని వాల్యూ ఎంత అనేది ఆ పిల్లవాడికి తెలియదు. ఈ జ్ఞానం ఎవరికి తెలుసు అంటే, ఇచ్చింది 2000 అయినా 4000 ఇచ్చానని చెప్పేటువంటి జ్ఞానం పెద్దలకు ఉండదు. నేను ఇచ్చింది 2000, అయ్యా నువ్వు ఇచ్చింది 2000 అని పొరపాటున అడిగాడు అనుకో షాప్ అతను, లేదు అంకుల్ నేను 3000 ఇచ్చాను అంటాడు. కుయుక్తి. ఇదేమంటారంటే అది మంచి చెడుల జ్ఞానమే కాదు, కుయుక్తి ఉంది, సాతాను దగ్గర ఉంది. అది కొంతమంది మనుషుల్లో కూడా ఈరోజు పనిచేస్తుంది. కాబట్టి మంచి చెడుల జ్ఞానం ఉంది, హృదయం ఉంది, మనస్సు ఉంది. మంచి చెడుల జ్ఞానంతో పాటు మనస్సాక్షి ఉంది, మనోనేత్రం ఉంది. అందుకే దేవుడు అంటాడు, మనము చాలా మంది సహోదరులను చూస్తాం, మన హిందూ సహోదరుల్లో కూడా మరి దేవాలయానికి వెళ్తూ వాళ్ళు ఏం చేస్తారంటే, గుడికి వెళ్ళగానే ఫస్ట్ దండం పెడతారు అనమాట. అక్కడ దండం పెట్టినప్పుడు వాళ్ళు కళ్ళు మూస్తారు. ఎందుకని? వాళ్ళు కళ్ళు మూస్తేనే దేవుణ్ణి చూడగలరు. ఈ యొక్క మనోనేత్రం కాకుండా బాహ్య నేత్రంతో నువ్వు దేవుని చూడాలంటే ఈ బాహ్య నేత్రం చెడ్డదే, దేవుని చూడదు. ఇది ఆ యొక్క అమ్మవారి మీదో అయ్యగారి మీద ఉన్నటువంటి నగలను, చీరలను, రంగురంగులుగా కనిపించేటువంటి ప్రపంచాన్ని చూసి అట్రాక్షన్ అవుతా ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, నన్ను చూడాలంటే ఫస్ట్ ఈ కళ్ళు ముయ్యాలని చెప్తాడు. కానీ మన దురదృష్టం ఏంటంటే, సాతాను గారు ఫస్ట్ ఏదైనా తోటలోకి రాగానే ఏం చేశారంటే, నీ కళ్ళు తెరవబడతాయని చెప్పేసింది. ఏం చెప్పిందండి అక్కడ? మీరు ఈ పండు తింటే మీ కళ్ళు తెరవబడతాయని చెప్పేసింది. ఇదేంటి అంటే, మనం ఇప్పటి వరకు కళ్ళు తెరుచుకోలేమా అంటే, ఉన్నాయి. ఆ రోజు వారు దేవుని చూస్తున్నారు, దేవునితో సహవాసం చేస్తున్నారు, దేవునితో చల్లపొద్దున సహవాసంగా తిరిగేటువంటి ఆదాము మరి అటువంటి పరిస్థితి కలిగి ఉన్నాడు. పనిచేయడం లేదా? చూడండి, ఆదాము గారు దేవునితో సహవాసము, దేవుని చూడగలిగేటువంటి మనోనేత్రాలు ఆ రోజు పనిచేస్తున్నాయి. కానీ సాతాను వచ్చి చెప్తుంది, ఈ పండు తింటే మీరు చనిపోరు, ఈ పండు తినగానే మీ నేత్రాలు తెరుచుకుంటాయి, మీరు దేవతల వల్లే ఉంటారని చెప్పేసి. అంటే వాళ్ళకి ఏమర్థమైందంటే, ఇప్పటి వరకు దేవుని చూస్తున్న వారు అక్కడ మంచి చెడుల జ్ఞానం ఇచ్చేటువంటి చెట్టుని దేవుడు చూపించాడు, కానీ అప్పటి వరకు సరిగా కనపడలా చెట్టు అయ్యగారికి. చూడండి ఒకసారి, ఈ నేత్రాలకి ఆ నేత్రాలకి తేడా చూపిస్తున్నాను. ఆదికాండం 3వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే, అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఫస్ట్ అది వేస్తున్నటువంటి ఆయుధం ఇదే, అబద్ధం. సాతాను దగ్గర ఉన్న ఆయుధం ఏంటమ్మా? 3 ఆయుధాలు ఉంటాయి.
3 తంత్రాలు ఉంటాయి, ఆయుధాలు కాదు. ఆయుధం ఒకటే, 3 తంత్రాలు ఉంటాయి. అంటే బాణాలు ఉంటాయి. శరీరాశ, నేత్రాశ, జీవపుటపం అనేది వెనక పెట్టుకుని ఉంటుంది. కానీ ఆయుధంగా పెద్ద ఖడ్గాన్ని తీసుకుని వెళ్తుంటుంది. అదేంటంటే అబద్ధం. ప్రతి ఒక్కరి దగ్గర చెప్పేది ఏంటంటే అబద్ధం. ఈరోజు మనం చూసినట్లయితే ఒక అడ్వర్టైజ్మెంట్ నేను రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఒక చిన్న ఐటెం చూసి అది బాగుంది, చాలా బాగుందని ఆర్డర్ పెట్టారు. వాళ్ళు చూపించింది వేరే, ఆర్డర్ వచ్చింది వేరే. అంటే వాళ్ళు అట్రాక్షన్ చేస్తున్నారన్నమాట. ప్రతి మనిషిని ఏం చేస్తున్నారంటే ఈ రోజు కూడా ఆ పాపం అనేది సాతాను ఆయుధంగా ఉపయోగిస్తూ ఈరోజు జనాలను అందరినీ మోసం చేస్తుంది. అనగా ఇక్కడ పాపము ఏం చేస్తుందంటే అబద్ధంతోనే మొదలవుతుంది. నీ జీవితం అబద్ధంలోకి తీసుకెళ్తుంది. ఆ అబద్ధంతో నిన్ను మోసం చేస్తుంది. అర్థమైందంటే అబద్ధం చెప్పగానే మనం ఏం చేస్తాం? మనలో జరిగే క్రియ ఏంటంటే మోసం. పోయా మోసం, అంతే. ఈ మోసంలో నేను ఏం చేస్తుందంటే ఆ మోసంతో శరీరానికి ఆశ కల్పిస్తుంది. ఆ మోసంతోనే నీ కళ్ళకు ఇదిగో అవ్వగారికి చూపించినట్లు ఇలా చూపిస్తుంది. ఎలాగా? 4వ వచనం చూడండి. 5వ వచనంలో ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కనులు తెరవబడును, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందరని వారికి చెప్పినటువంటి ఆ మాటను చూడగానే అమ్మగారికి కలిగినటువంటి, చూడండి ఆ 6వ వచనంలో అమ్మగారు చూస్తున్న తీరు. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు అయి ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. అంటే రోజు దేవుడు ఆదాము గారికి 2వ అధ్యాయం 15వ వచనంలో తోట వేసి ఆ తోటలో ఇగో ఈ చెట్లు ఉంచానని దేవుడు చెప్పినప్పుడు ఆ చెట్లలో ఆ మంచి చెడుల జ్ఞానం ఇచ్చే చెట్టు ఆయన చూడలేదా? అప్పుడు అంత అందంగా కనిపించలేదా? దేవుడు కూడా చెప్పాడు అవి ఆ చెట్టు మంచిదే, ఇక్కడ ఉన్నటువంటివి జీవవృక్ష ఫలాలు అన్ని తినవచ్చు అని చెప్తున్నాడు. చూడండి 9వ వచనంలో 2వ అధ్యాయంలో దేవుడని యెహోవా అమ్మా చూడండి 2వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును, అంటే ఆ ఒక్క చెట్టే కాదు ఆయన నాటింది, ప్రతి చెట్టులో ఆ గుణ లక్షణాలు ఉన్నాయి. కానీ సాతాను చూపించేటువంటి ఆ చెట్టు స్పెషల్ గా కనిపించేలా చూపిస్తుంది అబద్ధం చెట్టు. ఆ విధంగా చూపించకపోతే నువ్వు నేను మోసపోము. ఆ విధంగా చూపించి మోసపుచ్చేదని ప్రయత్నించినటువంటి సాతాను గారు ఈరోజు సర్వ మానవాళిని మోసం చేస్తూ దేవునికి దూరస్తులుగా చేసి బానిసలుగా కట్టుపడేసింది. కాబట్టి ఈరోజు మనకి ప్రాథమిక గ్రహింపు కొరకు ఈ యొక్క పాఠాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాథమిక గ్రహింపులో ఏంటంటే మనమంతా మోసపోయామని అర్థమైంది. మనమే కాదు, సర్వ మానవాళి మోసపోయింది. ఎక్కడి నుంచి మోసపోయామంటే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడింది. మనందరికంటే ముందు మోసపోయినటువంటి వ్యక్తి గురించి అక్కడ చెప్పబడింది. చూడండి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చెప్పండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును, అంటే చాలమ్మా చూడండి, అది అలా ఉంచండి, మళ్ళీ చెప్తాను. అంటే ఒక మనుషుని ద్వారానే ప్రవేశిస్తుంది. ఇక్కడ ఈరోజు నిన్ను నన్ను ఏలుతున్నటువంటి పాపము, ఈ యొక్క బానిసత్వంగా మనం అనుభవిస్తున్నటువంటి ఈ పాప బానిసత్వము ఒక మనుషుని ద్వారా ప్రవేశించింది. సర్వ మానవాళిని పాపములోకి తీసుకురావటానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరంటే మాదిరికరంగా ఆదాము గారు. ఇదేంటి ఆదాము గారిని అంటున్నాడు? అసలు పండు తినది అమ్మ కదా, అవ్వమ్మ కదా, మరి అవ్వ పేరు చెప్పటం లేదేంటి? వారిద్దరు ఏక శరీరులు. అర్థమైందా? వారిద్దరూ ఏక శరీరులు. అవ్వమ్మ తింటే అవ్వమ్మకు శిక్ష లేదు, ఇక్కడ భర్తకు శిక్ష పడుతుంది. ఈరోజు గమనించండి, మన కుటుంబాల్లో కూడా స్త్రీలు మరి మాట్లాడినప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగినప్పుడు పలానే వ్యక్తి యొక్క భార్య అంటారు. ఆ వ్యక్తి స్త్రీని ఎవరు కూడా టార్గెట్ చేయడం లేదు. కుటుంబానికి శిరస్సుగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో విభేదిస్తారు, ఆ వ్యక్తితో మరి గొడవలు దిగుతారు. ఇక్కడ అదే జరుగుతుంది. చూడండి ఆదాము గారు దానికి శిక్షకు అర్హుడే. ఎందుకంటే ఆదాము తన భార్య మాట విన్నాడు.
ఆ మాట మనం చెప్పడం లేదు. దైవ గ్రంథంలో ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే చెప్పబడింది. 15, 16 వచనాల్లో చూస్తే 18 వచనంలోకి వచ్చేసరికి నీవు నీ భార్య మాట విని పండు తింటివి గనక నీవు బ్రతుకు దినములన్నీ కూడా నీ చెమట ఓడ్చి నీవు ఈ మన్నే గనక మన్నైపోతావు అని చెప్పి. అవునా? కాబట్టి ఎవరి మాట విన్నావని ఇక్కడ శాపం వచ్చిందంటే భార్య మాట విన్నావు. కానీ భార్య నీలోంచి వచ్చింది. నీవు ఆమెకు పరిపాలకుడు, ఆమెను నువ్వు ప్రేమించాలి అనేటువంటి ఆ సిద్ధాంతాన్ని అది చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మన టాపిక్ అది కాదు, కానీ ఇక్కడ పాపం ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే సర్వ శరీరంలోనూ ఏలుటకు పాపం ఒక వ్యక్తి ద్వారానే లోకంలో ప్రవేశించింది. ఆ వ్యక్తి ఎవరంటే ఆదాము గారు. ఆ వ్యక్తి ద్వారా పాపం ఎలాగొచ్చిందో చూడాలి. ముందు 5వ వచనం ఇంకోసారి చదవండమ్మా, 12వ వచనాన్ని. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఆదాం ఏం చేశాడంటమ్మా? ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఏం చేశాడు? పాపము చేసి పాపయ్యాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు చూడండి. మనుషులందరూ పాపము చేసినందున చెయ్యకుండా ఎవరు పాపులు కాదు. ఒక చిన్న బిడ్డ కూర్చున్నాడు, అక్కడ పడుకున్నారు. ఆ బిడ్డ పాపం చేశాడని చెప్పగలమా? ఆ తల్లి ఒప్పుకుంటుందా? ఒక టీచర్ వచ్చి బెత్తంతో కొట్టాడు ఆ బిడ్డని, ఆ తల్లి ఎదురుగానే. ఎందుకు కొడుతున్నావు సార్ నా కొడుకునంట? తప్పు చేశాడు అంటే ఏం చేశాడు? నా తప్పు చేయలేదు, నా బిడ్డ మాట్లాడలేదు, నువ్వు కావాలంటే సరి చూసుకో, సీసీ కెమెరాలో చూడు అంటే ఆ బిడ్డ తప్పు ఎప్పుడు చేస్తున్నాడు? చేసినప్పుడే కదా. నేరము ఎప్పుడు నిర్ధారించబడుతుందంటే ఒక నేరం చేసిన వ్యక్తిని జైల్లో వేసినా కూడా కోర్టుకు అతను సరెండర్ చేయాల. నేర నిరూపణ ఎక్కడ జరుగుతుంది? కోర్టులో. ఏమి నిరూపిస్తున్నారంటే అతని మీద సాక్ష్యాలు పెడతారు. ఇతను చేశాడు అయ్యగారు, మేము చూసాం. 2-3 సాక్షులు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సిద్ధాంతం? ఈరోజు కోర్టులోని సిద్ధాంతం బైబిల్లో నుంచే. బైబిల్ సిద్ధాంతం ప్రపంచమంతా తిరుగుతుంది ఈరోజు. జీపీసీ అంటారు, గాడ్ పీనల్ కోడ్, ఇది వచ్చేస్తుంది. కాబట్టి ఆ వ్యక్తిని పాపము చేశాడని నిర్ధారించాలంటే చేసినప్పుడు ఆ వ్యక్తికి శిక్ష వేస్తున్నారు. నేను దొంగతనం చేయాలని ఆలోచన కలిగిన వెంటనే పోలీసుడు వచ్చి వ్యాన్లు ఎక్కించుకుని వెళ్ళిపోతాడా? నన్ను ఎవరినైనా వ్యభిచరించాలనేటువంటి ఆలోచన లోపల పడుతుందంట. ఈ ఆలోచన పుట్టగానే పోలీసుడు వచ్చి ఇతనికి ఈ ఆలోచన వచ్చిందని మరి వ్యాన్లు ఎక్కించుకుని వెళ్ళి జైల్లో వేస్తాడా అంటే చేయడు. ఆ ఆలోచన క్రియల రూపంలోకి వచ్చి ఒక మరి దుష్కార్యానికి పాల్పడినప్పుడు దానికి శిక్ష. కాబట్టి పాపం ఎలా వచ్చిందంటే ప్రతి వ్యక్తి కూడా పాపము చేసి పాపి అవుతున్నాడని గమనించాలి. పాపము చేయకుండా ఏ వ్యక్తి పాపి కాలేడు. ఆదాము గారు అంతకుముందు పాపం చేయకముందు ఎలా ఉన్నాడు? దేవునితో నడుస్తున్నాడు. ఎప్పుడైతే పండు తినడో పాపం చేశాడు, పొదల చాటున దాగాడు. భయము అతనిలో వచ్చేసింది. దేవుని ఎదుట నిలిచేటువంటి స్థితి కూడా అతనికి లేదు. దేవునితో సమాధానం పడేటువంటి స్థితి లేదు. ఆ స్థితిలో ఈరోజు మనం ఎప్పుడు వెళ్తున్నామంటే, అందుకే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చిన్న బిడ్డలకు బాప్తిస్మం ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు పాపం అంటే ఏంటో. పాపము చేశారని నువ్వు నిరూపించగలిగితే పాపి. అందుకే వీళ్ళు ఒప్పుకోవడంలా. ఎవరు? యూదులు. మేమెందుకు బానిసలు అవుతాము? మేము ఈ యొక్క అబ్రహాం సంతానం అయితే మేమెలాగా? అందుకని క్రీస్తు అంటున్నాడు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు అనేసాడు. కాబట్టి ఈరోజు భారతదేశానికైతే స్వతంత్రం వచ్చింది, కానీ మనలో చాలా మందికి ఆ స్వతంత్రం లేదు. మన శరీర అవయవాలు ఈరోజు ఎవరి చేతితోనో నడిపించబడుతున్నాయి, ఎవరి అధికారంలోనో నడిపించబడుతున్నాయి. దేవుని అధికారానికి ఇంకా రాలేదంటే నువ్వు స్వతంత్రుడు కాదు. నేను స్వతంత్రుడిగా చేసే అధికారం ఎక్కడుందంటే సత్యానికి ఉందంట. సత్యము నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో ఆ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. ఆ రోజు నీకు ఇండిపెండెన్స్ డే. ఆ ఇండిపెండెన్స్ డే లేకుండా నేను స్వతంత్రుడు అంటే నువ్వు స్వతంత్రుడివే. ఎక్కడ? అంధకార సంబంధమైన అధికారంలో. ఒకరోజు చూడండి, ఒక క్రైస్తవుడికి శ్రమలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? ఇప్పటి వరకు నువ్వు సాతాను అడ్డాలో దాని ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నావు కాబట్టి నేను ఏమీ టచ్ చేయడు.
ఒక గొర్రెపిల్ల మన సరౌండింగ్లో ఉంది, కానీ ఒకరోజు తప్పిపోయి మరలా వాడు ఎత్తుక్కొని వచ్చి లోపల తీసుకొచ్చాడు అనుకోండి, అన్ని ఆంక్షలు పెట్టేస్తాడు. అంటే ఆ యొక్క సరౌండింగ్లో వారి యొక్క అండర్లో ఉన్నన్ని రోజులు బాగానే ఉంది, ఏమీ శోధనలు లేవు, శ్రమలు లేవు, బాగా చూసుకుంటుంది. ఎప్పుడైతే నువ్వు నాకొద్దు, ఇగో నేను సువార్త విన్నాను, నా మనసులో పాపం ఉందంట, నేను దేవుని దగ్గరికి వెళ్తాను, క్రీస్తు దగ్గరికి వెళ్ళి విడిపింపబడతాను, ఈ పాపాన్ని కడుక్కుంటానని నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో వాడు ఎదురు దాడికి నీ మీద దిగుతున్నాడు. అందుకే క్రైస్తువులకి శోధనలు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులోకి ఆ యొక్క సాతాను రాజ్యంలో నుంచి జంప్ అవుతావో బయటికి, వాడు విడిచిపెట్టడిక ఎదురు దాడే మన మీద చేస్తూ ఉంటాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. కాబట్టి మనుషులు ఈరోజు ప్రమాదంలో ఉన్నారనేటువంటి విషయాన్ని గమనించాలమ్మా. ప్రమాదంలో ఉన్నామంటే మనకి ఏం అవసరం? రక్షణ అవసరం, అవునా? ఆపదలో ఉన్నామంటే మనకి ఏం అవసరం అంటే తప్పించుకునే మార్గం అవసరం. మనం అబద్ధంలో ఉన్నామంటే మనకి ఏం అవసరం అంటే తప్పించుకునే సత్య వాక్యం అవసరం. మన బ్రతుకు అబద్ధం, మన జీవితం అబద్ధం అనుకుంటే ఈ అబద్ధ జీవితం నుండి మనల్ని రిలీజ్ చేసి ఆయన ఎవరు అనుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రాక మునిపే లూకా సువార్తలో తన దూత అయినటువంటి ఆయనకు ముందుగా పంపబడినటువంటి ఆ యొక్క యోహాను గురించి జకరియా మాటల ద్వారా దేవుడు ఈ విధంగా రాయించున్నాడు. చూడండి, లూకా సువార్త మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే 76వ వచనం నుండి చదువుదాం. ఇది జకరియా గారు నోరు వచ్చిన తర్వాత, అంటే మాట పడిపోయింది ఆయనకి. ఈ ముసలి వయసులో నాకేంటయ్యా బిడ్డలు పుట్టేది అని జకరియా ఎలిజబెత్ ఇద్దరికి చెప్పిన మాటల్లో జకరియా నమ్మలేదు. కాబట్టి నీ బిడ్డను కనువరకు ఆయనకి పేరు, ఏ పేరైతే చెప్పబడిందో యోహాను అని పేరు పెట్టాలని చెప్పబడిందో ఆ పేరు నువ్వు పలికేంత వరకు నీ నోరు పలకూడదు, మూగవాడు అయిపోతావు అని చెప్పాడు. ఆ జకరియకు నోరు వచ్చిన తర్వాత మాట్లాడుతున్న మాటలు ఇవి చూడండి. 76వ వచనం. మరియు ఓ శిశువా, అంటే యోహాను గారిని శిశువుగా ఉన్నప్పుడు చేతిలో పైకెత్తుకున్నాడు ఇలాగ. ఓ శిశువా, అది ఎవరంట సర్వోన్నతుని ప్రవక్త? యోహాను గారు. ఓ శిశువా, నువ్వు సర్వోన్నతుని ప్రవక్త అనబడదువు. మరి చూడండి, ఇంకా మన దేవుని మహావాస్తలమును బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకు నీవు ప్రభువునకు ముందుగా నడుతావు. మరి ఇక్కడ చెప్పబడుతున్న మాటలు చూసినట్లయితే ప్రియులారా, ఈయన గారిని దేవుడు ఒక వ్యక్తిని పంపుతాడంట, ఈ పాపులుగా ఉన్నటువంటి అనేక బానిసలను రిలీజ్ చేసేదానికి, లోకము నుండి ఉన్నటువంటి పాపము నుండి విడిపించేదానికి ఒక వ్యక్తి వస్తాడు ఈ భూమి మీదకి. ఆయన అనేక సంవత్సరాలుగా, అనేక కాలాలుగా బయలుపడుతూ వస్తూ ఉన్నాడు. అది మనం చెప్పడం లేదు, గ్రంథము మలాకి గ్రంథంలో చెప్పబడింది ఆ మాట. మరి మీకా గ్రంథంలో చూడండి, ఆ రక్షణ జ్ఞానాన్ని ప్రకటించబోయే వ్యక్తి వస్తాడనేటువంటి మీకా గారి ద్వారా, ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడి ఉన్నాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఒకసారి చదవండి. ఇక్కడ ఆ జ్ఞానాన్ని పరిశీలించే ముందు ఆయన ఏ విధంగా బయలుపడుతున్నాడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత మాత్రమే లేడు. ఆ మాటను చదవండి అమ్మా. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేమా, యూదా వారి కుటుంబములలో పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలం వరకు. అది విషయం. అంటే ఆయన రాబోతున్నాడు, ఆ జ్ఞానాన్ని మీకు బయలుపరుస్తున్నాడు అని. ఆయన ఎవరో కాదు, పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షత ఉంది. ఈ భూమి మీద చాలా మంది అనుకుంటున్నారు యేసుక్రీస్తు క్రైస్తవాన్ని స్థాపించాడు,
ఈ భూమి మీద ఆయన వచ్చిన తర్వాత మరి క్రైస్తవం పుట్టుక ఉంది అనేటువంటి ఆలోచనలో ఈనాటి ప్రపంచం ఉంది. కానీ గ్రంథము, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి చరిత్ర యేసుక్రీస్తు యొక్క రాకడను పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన బయలుపడతాడు అని చెప్పబడి ఉంది. అనగా యేసుక్రీస్తు ఉనికి ముందుగానే చెప్పబడి ఉంది. కాబట్టి ఆయన వస్తాడు, ఆయన మనకి రక్షణ జ్ఞానాన్ని ఇస్తాడు అని చెప్పిన వారు ఎవరంటే ఆయన దూతగా పంపించబడినటువంటి యోహాను గారు ఆ విషయాన్ని బయలుపరుస్తారు. ఏం బయలుపరుస్తాడంటే మహోన్నతుడైన దేవుడు మన పాపాల నుండి విడిపించేదానికి ఒక జ్ఞానాన్ని ఆయన బోధిస్తాడంట. ఆ జ్ఞానాన్ని ఏమని చెప్తుందని గ్రంథము? రక్షణ జ్ఞానం అని చెప్పడం జరుగుతుంది. ఈ రక్షణ జ్ఞానాన్ని ఆయన వచ్చి బయలుపరుస్తాడు అని చెప్తున్నాడు అనమాట. ఆ రక్షణ జ్ఞానము ఆయన బోధించేంత వరకు ఈ లోకము విడిపింపబడదు. అంటే ఆయనే వచ్చి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా చనిపోవాలి. ఆయనే వచ్చి చనిపోయి తిరిగి లేవాలి. తిరిగి లేచిన ఆయన తండ్రి కుడిపార్శ్వమున రాజుగా కూర్చుండాలి. కూర్చున్న ఆయన ఈరోజు సంఘము అనే ఆయన రాజ్యాన్ని అధికారికంగా చేసుకుని ఈ భూమి మీద ఆయన పరిపాలన సాగిస్తాడు అనేటువంటి జ్ఞానాన్ని ఆయన వచ్చి బయలుపరుస్తాడంట. కాబట్టి ప్రియులారా, ఆ జ్ఞానం ఎక్కడుందో తెలుసా? ఈరోజు ఆ రక్షణ జ్ఞానం ఎక్కడుందో తెలుసా? నీవు నేను సాతానికి బానిసలమయ్యాం కదా. ఈ బానిసలైనటువంటి బానిసత్వం నుండి విడిపించేది ఏంటంటే రక్షణ జ్ఞానం. ఆ రక్షణ జ్ఞానం ఎందులో బయలుపరిచాడు దేవుడు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం చూస్తే ఆ జ్ఞానం అక్కడ రాయబడింది. ఏంటంటే ప్రవచనముల ప్రకారం. అది చూద్దాం, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 15:4. లేఖనముల ప్రకారము ఎవరమ్మా? చూడండి, లేఖనముల ప్రకారము 3వ వచనం చదవండి. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించుతనే అదేదనగా, అంటే ఒక ఉపదేశము. ఆ జ్ఞానాన్ని ఏమంటున్నాడు ఇక్కడ? ఉపదేశం. ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి ఈ ఉపదేశమే ఆ జ్ఞానంగా చెప్పబడుతుంది. అనేక కాలాల్లో అనేక విధాలుగా దేవుడు ఆ జ్ఞానాన్ని బయలుపరుస్తుంది. చూడండి, నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశము ప్రకారము నేను చెప్పినది ఏమనగా అంటూ, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. ఆయన ఇన్స్టెంట్ గా వచ్చి మరణించలా. లేఖనాల్లో ముందుగానే ఆయన గురించి రాయబడి ఉంది. ఆ లేఖనముల ప్రకారమే ఆయన చనిపోవాలి. ముందుగా మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిను. ఇది రక్షణ జ్ఞానం. ఈ రక్షణ జ్ఞానాన్ని ఎవరైతే వింటారో, ఈ రక్షణ జ్ఞానంలోకి ఎవరైతే నడిపింపబడతారో, ఈ రక్షణ జ్ఞానం ద్వారా ఎవరైతే రక్షణ పొందుతారో వారు ఆ జ్ఞాన పూర్ణులు అవుతారు. అందుకే దేవుడు అంటున్నాడు ఒక చోట, ప్రవక్త మరి ఈ యొక్క గ్రంథాల్లో మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన పత్రికలో, పరిపూర్ణ జ్ఞానము గల వారి మధ్య నేను మాట్లాడుతున్నాను అంటాడు. ఎప్పుడయ్యా మనము పరిపూర్ణ జ్ఞానులు అంటే, రక్షణ పొంది, బాప్తిసం పొంది, రక్షణ పొంది, సంఘంలో చేర్చబడి, ఉపదేశము ద్వారా, ఈ యొక్క బోధ ద్వారా, అపోస్తల బోధ ద్వారా నీవు నేను రూపాంతరం చెందుతూ ఆ యొక్క కార్యక్రమం ద్వారా మనం ఏమవుతున్నామంటే సంపూర్ణులు అవుతున్నాం, జ్ఞానులు అవుతున్నాం. ఎలా సంపూర్ణులు అవ్వాలని గ్రంథం బోధిస్తుందంటే, ఈ రక్షణ జ్ఞానం ద్వారా, నీవు పొందినటువంటి బాప్తిసం ద్వారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 11వ వచనంలో చెప్పినట్లుగా ఆ జ్ఞానంలో మనమంతా ఎదగాలనేటువంటి విషయాన్ని దేవుడు రాయించున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, మనమందరము, ఎవరు ఈ జ్ఞానంలోకి ప్రవేశించిన మనమందరము కూడా ఈ విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన ఇక్కడ చెప్పబడింది. చూడండి, మనమందరం విశ్వసించాలి, ఆ జ్ఞానం ఉందని, సువార్తను విశ్వసించాలి. విశ్వసించిన మనము ఏమవ్వాలంట? దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొందాలి. అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో రకరకాల ఆలోచనలు ఉండొచ్చు. ఇక్కడ కూర్చున్న వారిలో మరి రకరకాలైనటువంటి భావాలు ఉండొచ్చు, భిన్న భావాలు ఉండొచ్చు, మనస్తత్వాలు ఉండొచ్చు.
ఈ తలంపులతో కూడినటువంటి తాత్పర్యాలు ఉండొచ్చు. నీ తలంపు నీకు ఒక తాత్పర్యాన్ని ఇస్తుంది, నా తలంపు నాకు ఒక తాత్పర్యాన్ని ఇస్తుంది. కానీ ఈ నీ తలంపులు నా తలంపులు ఇవి అన్ని పని చేయమంట. దేవుని తలంపుకి అది జతకట్టాలి. దేవుని తలంపులు ఆకాశం అంత హైట్ ఉన్నవి, మన తలంపులు భూమి అంత హైట్ ఉన్నవి. మరి మన తలంపులు తీసుకెళ్లి దేవుని తలంపులకు చేయాలంటే కుదరదు. అందుకే అంటున్నాడు, నీ తలంపులు నా తలంపులు వంటివి కావు, నా త్రోవులు నీ త్రోవులు వంటివి కావు. ఈ మాట చెప్పబడింది. కాబట్టి ఆ జ్ఞానము, ఈ జ్ఞానముతో, భూ సంబంధమైన జ్ఞానంతో దైవ జ్ఞానాన్ని అందుకోవాలని మనం ప్రయత్నించకూడదు. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్న మాట చూస్తే మనం ఏ విధంగా అంటే, యేసుక్రీస్తు చూడండి, మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది, ఎప్పుడైతే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఏకత్వం పొందుతారో, అంటే ఏకత్వం పొందాలంటే మీ తలంపులు నా తలంపులు కాదు, వాక్యం అనేటువంటి తలంపుల్లోకి మనం అందరం రావాలి. వాక్యమే మనలను ఏకత్వం పరుస్తుంది, వాక్యమే మనలను ఏకీభవింపజేస్తుంది, వాక్యమే మన మధ్య విభేదాలు కక్షలు లేకుండా చేస్తుంది, వాక్యమే మనలో ప్రేమను నింపుతుంది. కనుక వాక్యము పట్ల మనము ఏకత్వం కలిగినట్లయితే మన విశ్వాసము ఒక విశ్వాసం అవుతుంది. ఒక విశ్వాసం అవ్వాలంటే వాక్య రూపంలో ఉన్నటువంటి యేసు క్రీస్తు యొద్దకు మనం రావాలి. మనుషుల యొక్క జ్ఞానంలోకి మనం వెళ్ళకూడదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, చూస్తే మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొందిన తర్వాతే జరిగేటువంటి క్రియ ఏమంట, సంపూర్ణ పురుషులకు వరకు అని రాయబడింది. ఎలాగ సంపూర్ణ పురుషులు అవుతారంటే, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారగుటకు ఆయన ఇలాగ నియమించెను. ఈ నియమం ఎక్కడుంది? ఈరోజు బయట బజార్లో తిరిగితే వస్తుందా అంటే రాదు. చెట్ల కింద కూర్చొని మాట్లాడితే వస్తుందా అంటే రాదు. ఆ నియమం ఎక్కడ పెట్టాడంటే దేవుడు సంఘంలో పెట్టాడు ప్రియులారా. అవునా? ఈ నియమాన్ని ఏకీకృతంగా ఈరోజు చెప్పబడే వాక్యాన్ని మీరు ఇంత శ్రద్ధగా విధేయత కలిగి వింటున్నారంటే దీనికి కారణం ఏంటి? వాక్యం. అంటే వాక్యము మిమ్మల్ని ఒక దాటిలో కూర్చునేదానికి, ఒక గంట అయినా కదలకుండా, చిన్నపిల్లలు నిద్రపోయినా పర్లేదు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఇక్కడ కూర్చునేలాగా చేసింది ఏంటంటే వాక్యం. ఆ వాక్యమే మనను ఏకీకృతం చేస్తుంది. అంటే మనం సంపూర్ణత ఎప్పుడు సాధిస్తామంటే ఏకత్వం సాధించినప్పుడే ప్రియులారా. అందుకే దేవుడు అంటున్నాడు, ఏకత్వం, తండ్రి నీ యందు నేను, నా యందు నీవును. మరి నా వాక్యము వీరికి ఇచ్చున్నాను అపోస్తలకి, వీరు కూడా మన యందు ఒకటి అవ్వాలి. వీరి వాక్యం ఎన్నో, వీరందరూ కూడా ఆ ఏకత్వంలోకి రావాలని చెప్తున్నాడంటే మనము సంపూర్ణత సాధించవలసిన ఏకైక స్థలం ఏంటంటే సంఘమే. కాబట్టి సంఘముగా కూడుట ఏ రోజు మానకూడదు. నీవు దైవ జ్ఞానాన్ని, రక్షణ జ్ఞానాన్ని పొందుకోవాలయ్యా అంటే ఏం చేయాలంటే 3 విషయాలు ఏ రోజు మర్చిపోకూడదు. ఆ 3 విషయాలు ఏంటంటే, ఒకటి ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటంటే దేవుడితో మనం మాట్లాడటం డైరెక్ట్గా. వాక్యం చదువుట, దేవుడు మనతో మాట్లాడటం డైరెక్ట్గా. మరి ఇంకేముందయ్యా అంటే దేవుడితో నువ్వు మాట్లాడు ప్రార్థన ద్వారా, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడాడు. ఇది ఎక్కడ జరుగుతుంది? ప్రార్థన మన ఇంట్లో జరుగుతుంది, అది కాదు ఇక్కడ అనేది. ప్రార్థన సంఘంలో కూడా జరుగుతుందిగా. అంటే ఇంతమంది కలిసి దేవునితో మాట్లాడితే ఎంత శక్తి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏకాంత ప్రార్థనకు శక్తి ఉంది కాదనలేదు, ఉపవాస ప్రార్థనకు శక్తి ఉంది కాదు, కానీ సంఘములో కూర్చొని అందరూ పరిశుద్ధులందరూ కలిసి చేసేటువంటి ప్రార్థన, దేవునితో ఒక్క వ్యక్తి ప్రార్థన చేస్తుంటే అయ్యా మేమంతా ఆ అయ్యగారు చేసిన ప్రార్థనకి ఏకీభవించాము అని అర్థం, ఆమెనన్నామంటే. కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంటే ఇంకొక వ్యక్తి ఆయన ప్రార్థన చేస్తాడు. అలా చేయకూడదు. మరలా సంఘంలో ఏంటంటే ఏకత్వం ఎలా వస్తుందంటే, ఇక్కడ అయ్యగారు సంఘాన్ని ఉద్దేశించి ఎవరికైతే ప్రార్థన ఇవ్వబడిందో ఆయన సంఘాన్ని ఉద్దేశించి మరి చేస్తున్న ప్రార్థనలో మనమంతా కూడా తలొంచి ఏకీభవించాలి. ఫస్ట్ లాస్ట్లో ఆమెను అన్నామంటే వీటందరికీ మేము ఆయన చెప్పిన వాటన్నిటికీ మేము అగ్రి అయ్యామయ్యా అని దేవునితో మాట్లాడాడు. మరి దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడాలి. ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు? వాక్య రూపంలో, ఒక బోధకుని ద్వారా, ఉపదేశ రూపంలో మనందరితో మాట్లాడుతున్నాడు. అంటే ఇదంతా జరగాలంటే ఏం జరగాలి? ఫస్ట్
సంఘముగా కూడుట మానకూడదు. ఈరోజు సహోదరులు సాల్మన్ రాజు గారు ఆయన ఎంతో ప్రయాసపడి హెచ్చించి ఈ యొక్క రక్షణ కార్యక్రమం గురించి మాట్లాడించేదానికి ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడంటే, మీరంతా కలిసి ఉండాలి, ఇక్కడ వచ్చి ఆ జ్ఞానాన్ని వినాలి, ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలి, మనలో ఉన్నటువంటి ఆ యొక్క జాడ్యాన్ని తొలగించుకోవాలి. అజితేంద్రియం అంటారు ఒక చోట దేవుడు, అజితేంద్రియం అంటాడు. అజితేంద్రియం అంటే ఏంటంటే యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా మాట్లాడుతూ మత్తయి సువార్త 23:25 అధ్యాయంలో ఆ అజితేంద్రియము ఎక్కడుందో అని ఆయన చెప్తాడు అనమాట. అజితేంద్రియం అందరిలో ఉంటుందమ్మా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క అజితేంద్రియం గురించి, అజితేంద్రియం అంటే అర్థం ఉంటుంది దాన్ని చెప్తూ మత్తయి సువార్త 23వ అధ్యాయము 25 వచనాన్ని గమనించినట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపటి శుద్ధి చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారంట? గిన్నె ఉంది, పల్లెం ఉంది. మనం ఎక్కడ శుద్ధి చేయాలి? యాక్చువల్గా అంటే అన్నం తినాలంటే లోపల కదా కడగాల్సింది, కానీ ఇక్కడ బయట కడుగుతున్నారు. అజితేంద్రియం ఎక్కడుంది? గలీజ్ అంతా ఎక్కడుంది? లోపల. మనం తిన్నటువంటి ఆ ప్లేట్లో ఏముందంటే మన ఎంగిలి చేత్తో మన మూతి నుంచి వచ్చిన ఎంగిలి కూడా దాంట్లో ఉంటుంది. దీన్నంతా దేవుడు ఏమంటున్నాడు అంటే అజితేంద్రియం అంటున్నాడు, గలీజ్ అని అన్నమాట. కానీ మనుషులు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు డైరెక్ట్ గా మాట్లాడుతున్న మాటలో చూసినట్లయితే, గిన్నెయు పల్లెమును మీరు వెలుపడి శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోను అజితేంద్రియముతోను నిండి ఉంది. అంటే లోపట ఉందన్నమాట దోపు, పక్కను దోసుకోవాలని లేకపోతే అన్యాయం చేయాలనేటువంటి దోపు అజితేంద్రియం లోపల ఉంది. ఈ శుద్ధి ఈ రోజు దేనికి అవసరమైందంటే నీ హృదయానికి. అంటే రక్షణ దేనికంట? ఆత్మకమ్మ. ఇన్ని విషయాలు మనం బోధించుకున్నది ఎందుకంటే, ఇప్పుడు రక్షణ శరీరానిక ఆత్మక? అందరూ చెప్పాలి, ఆత్మక శరీరానిక? ఎందుకు? ఆత్మ ఏమైనా ప్రమాదంలో ఉందా? ఇప్పుడు చెప్పిందంతా ప్రమాదమే. పాపము అనేది ఒక ప్రమాదకరమైన పరిస్థితి. ఎక్కడ ఉంది ఈ ప్రమాదము? మేము ఎప్పుడు చూడలేదే. ఆత్మ ప్రమాదంలో ఎలా పడుతుంది? ఈ శరీరం యాక్సిడెంట్లో చనిపోతుంది, ఇది ఒక ప్రమాదం నాకు తెలుసు. ఈ శరీరం దొంగల బారిన పడుతుంది, ఇది ఒక ప్రమాదం నాకు తెలుసు. ఈ శరీరము ఇంకా రకరకాలైన వ్యసనాలతో చనిపోతుంది, ఇది ప్రమాదం నాకు తెలుసు. ఆత్మ ఎక్కడ చనిపోతుంది మరి? చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ఆత్మకు కూడా ప్రమాదం ఉందమ్మా. ప్రకటన గ్రంథము 21:8. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులను అగ్ని గంధకములలో మండు గుండములలో ఏమ్మా పాలు పొందుదురంటే దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు వెళ్ళి. ఎవరంటే వాటికి ఆ క్వాలిఫికేషన్లని పైన చెప్పేసాడు. అబద్ధికులు, జారులు, పిరికివారు కూడా. ఈరోజు బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పేదానికి భయపడి కూర్చునే వాళ్ళు కూడా దేవుడు పిరికివారుగానే చెప్తున్నాడు. సువార్త ప్రకటించవలసినటువంటి సందర్భం నీకు దేవుడు ఇచ్చి, ఇదిగో ఇక్కడ నశించిన ఆత్మలు ఉన్నాయి, వాళ్ళకి వాక్యం చెప్పాయి అంటే కొట్టి చంపేస్తారేమో అని యోనాలాగా పారిపోయి ఓడలో అలమరలో నిద్రపోతే పిరికి వాళ్ళే. కాబట్టి అలాంటి సందర్భము దేవుడు నీకు నాకు ఇస్తాడేమో, ఒకవేళ ఆలోచించండి. కాబట్టి వీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్తారంటే అగ్ని గంధకాలు. దీని నుండి తప్పించుకోవాలి మనం. దీని నుండి తప్పించుకునే దాన్నే రక్షణ జ్ఞానం అని చెప్పబడుతుంది. మనము ఈ శరీరాన్ని కాపాడుకునే దానికి మనం ఈ బాడీ గార్డ్స్ని పెట్టుకోవచ్చు, కావాలంటే స్టీల్ ప్రొటెక్షన్ కూడా పెట్టుకోవచ్చు. మన దేశాన్ని కాపాడుకునే దానికి మనము రక్షణ ఆయుధాలను, అధునాతన ఆయుధాలను పెట్టుకోవచ్చు. కానీ నీ ఆత్మను కాపాడుకునే దానికి ఒకే ఒక ఖడ్గం, ఆత్మ ఖడ్గం, వాక్య ఖడ్గాన్ని ధరిస్తేనే నీ ఆత్మకు రక్షణ. చాలా మంది తెలియక ఈరోజు వేరే వేరే ఖడ్గాలు పట్టుకొని తిరుగుతున్నారు, కానీ అసలు ఖడ్గాన్ని బైబిల్ని వదిలేసారు. బైబిల్ ఈరోజు చక్కగా ఉపయోగపడుతుంది. ఇంట్లో బీరువా కన్నా కూడా బైబిల్ సేఫ్ అంట. ఎందుకంటే తాగుబోతైన భర్త బైబిల్ని వచ్చి పట్టుకోడు, ఎందుకంటే భయం.
బైబిల్లో వాక్యం ఉంటుంది. మా ఆవిడ అందులో డబ్బులు పెట్టినా కూడా తీసుకోవాలంటే డబ్బులు తీసేటప్పుడు వాక్యం తగిలితే నేను ఎక్కడ మారిపోతాను, బైబిల్ దగ్గరికి రాడు. కాబట్టి డబ్బులు దాచుకునే వాళ్ళు బైబిల్లో పెట్టుకుంటున్నారు, ఏటీఎం కార్డులు బైబిల్లో పెడుతున్నారు. ఇవన్నీ ఈరోజు బైబిల్ ఒక అలమరగా మారిపోయింది, కానీ అలమర సేపుగా ఉండిపోయింది. బైబిల్ తుప్పు పడుతుంది. ఈ బైబిల్ నీవు డబ్బులు దాచుకునేదానికి, ఏటీఎం కార్డ్స్ దాచుకునేదానికి కాదు, నీ ఆత్మను దాచుకునేటువంటి ఏటీఎం ఇది. నీ ఆత్మీయ ఆశీర్వాదాలు ఉన్నటువంటి ఒక బ్యాంక్ ఇది. ఇందులోనే దేవుడు సకలమైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలను, పరలోక ఆశీర్వాదాలను భద్రపరిచాడు. వాక్యము ద్వారా నీవు ఆ ఆశీర్వాదాలను పొందుకోవాలి. కాబట్టి ప్రియులారా, బైబిల్ దగ్గరికి రాకుండా ఈరోజు అనేకులు దూరపరచబడుతుంది. ఎందుకంటే ఇది మన ఆత్మలను రక్షించేస్తుందేమో అని సాతానికి తెలిసిపోయింది. వీళ్ళు బైబిల్ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఎక్కడ రక్షణ పొందేస్తారో, రక్షణ పొందేస్తే వీళ్ళని ఒక గాలం వేసి చేపను పట్టినట్టు పట్టి నేను అగ్నిగుండంలో వేయాలని ప్లానింగ్ అంతా సక్సెస్ కాదేమని సాతానికి తెలిసిపోయి ప్రతి ఒక్కరిని బైబిల్ దగ్గరికి రాకుండా పిచ్చి పిచ్చి చేష్టలు చేసేలాగా చేస్తుంది. ఒక భర్త హాయిగా తన భార్య దగ్గరికి వచ్చి సాయంత్రం అన్నం తిని తన పిల్లలతో ఆనందంగా ఆడుకునే ఆ కాపురంలో సాతాను ఏం పెడుతుందంటే, ఈ కాపురం ఏందిరా స్వామి, దేవుడిలాగా ఉంటుంది, దేవునికి ఇష్టమైన కుటుంబంలాగా ఉంది, నాకు ఇట్లుంటే నచ్చదు అని ఆ భర్తను తాగుబోతుని చేస్తాడు. ఆ భర్త ఏం చేస్తాడు, రేపు పొద్దున కుటుంబంతో కూర్చొని అన్నం తినే పరిస్థితి లేదు, 12 గంటలకు తాగి తోలుతా వచ్చేసరికి ఆ తల్లి చూస్తారు, ఈ పరిస్థితిలో నా భర్తను నా పిల్లలకు చూపిస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్పలేను. అమ్మా డాడీ తాగి వచ్చాడా, అవునయ్యా అని చెప్పలేదు. అయ్యా ఎందుకు తాగావని ఆ భర్తను అడగలేదు. ఈ విధంగా ప్రతి కుటుంబంలో ఈరోజు చిచ్చు పెడుతూ సాతాను తన ఇచ్చను నెరవేర్చుకుంటాం. కానీ దేవుని ఇచ్చ అది కాదమ్మా. దేవుని ఇచ్చ ఏమై ఉన్నదంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. సాతాను ఇచ్చ అయితే అది నాశనం అయిపోవాలి, నువ్వు నరకంలో పడాలి, చనిపోవాలి, నీ ఆత్మ దహించి అగ్నిలో నాశనం అయితే నేను ఆనందించాలి అనుకుంటుంది. కానీ దేవుని ఇచ్చ అది కాదు. ఏమై ఉన్నది చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన చూడండి, దేవుని ఇచ్చ ఏంటంటమ్మా, ఇంకోసారి చదవండి. మనుషులందరూ ఏం పొందాలంట అంటే, మనుషులందరికీ ఏం లేదని అర్థం, రక్షణ లేదని. పొందాలంటే అర్థం ఏంటంటే, నువ్వు బ్యాంకు లోన్ పొందాలంటే నీ దగ్గర డబ్బులు లేవని అర్థం. ఎవరు బ్యాంకు లోన్ తీసుకుంటారంటే అప్పుల్లో ఉన్న వాళ్ళు, వ్యవసాయానికి డబ్బులు కావాల్సిన వాళ్ళు లోన్ తీసుకుంటారు. ఇప్పుడు రక్షణ ఎవరు తీసుకోవాలి? ఎవరికైతే రక్షణ లేదో, ఎవరైతే సాతాను అనేటువంటి యజమాని కింద పనిచేస్తూ ఏడవబడుతున్నారో, ఆ అప్పు చెల్లించలేక నీ పాపాలు నువ్వు కడుక్కోగలవా అంటే లేదు, ఆ శక్తి మనకు లేదు. మన రక్తాన్ని మనము కోసి మన తల మీద చల్లుకొని మన పాపాలకి విముక్తి వచ్చిందని చెప్పగలమా? మన పాపము, మన పాప శరీరం ఇది. మనము పాపముతో నిండినటువంటి ఈ రక్తము పాపాలను కడిగివేయలేదు. ఏ రక్తం కావాలి? నిత్యుడగు ఆత్మ ద్వారా తండ్రికి అప్పగించినటువంటి పరిశుద్ధుడును. చూడండి ఒకసారి, ఎటువంటి వ్యక్తి రక్తం కావాలని గ్రంథం బోధిస్తుంది. నీ రక్తము నా రక్తం పనిచేయదు. అలాగని జంతువుల రక్తం ఈరోజు తెలియక చాలా మంది కోళ్లు కోస్తున్నారు, దున్నపోతులు కోస్తున్నారు, పశువులు బలేస్తున్నారు, ఆ రక్తాలతో పాపం వెళ్ళిపోతుందని. అలాంటి రక్తము నిన్ను నన్ను పాపాల నుంచి విడుదల చేయలేదు. ఎలాంటి రక్తం కావాలి చెప్పండి, మీ మాటలతో చెప్పండి. ఎలాంటి రక్తం కావాలమ్మా? భూమి మీద నీతిమంతుడు లేడంట, ఒకడు లేడంట. మేలు చేయవాడు ఒకడు లేడంట. మేలు చేయవాడిని రక్తం తెచ్చి మన మీద చిలకరిస్తే కంపు కొడుతుంది, కానీ మన పాపాలు పోవు. కాబట్టి ఇక్కడ ఎటువంటి వ్యక్తి రక్తం కావాలని గ్రంథం బోధిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి అమ్మా. పవిత్రుడును నిర్దోషియును నిష్కల్మషుడును పాపులలో చేరక. ఇది స్పెషల్ క్వాలిటీ. ఎలాంటి రక్తం కావాలంట? పాపుల్లో చేరకూడదు. పాపుల్లో చేరలేదంటే ఆయనలో ఉన్న క్వాలిటీ చూడండి, పవిత్రుడు. ఇంకా ఓకే,
ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అంటే ఆయనే ప్రధాన యాజకుడు. ఒకప్పుడు ప్రధాన యాజకుడు ఏంటంటే జంతువుల రక్తాన్ని తీసుకెళ్లి బలి అర్పించేవాడు, చిలకరించేవాడు. కానీ ఈయన అలా కాదు. ఆయన రక్తాన్ని ఆయనే మన కొరకు అర్పించాడు. కానీ ఆయన క్యారెక్టర్ చూస్తే ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడు, నిర్దోషుడు, నిష్కలంకుడు, పాపుల్లో చేరలేదు, పాపులతో తిరిగాడు. మరలా ఏమా యేసుక్రీస్తు వారు తిరిగింది ఎవరితో? పాపులతోనే. కానీ పాపుల్లో చేరలేదు. చేప ఎక్కడ ఉంటుంది? ఉప్పు నీళ్ళలో ఉంటుంది. గోదావరి డిస్టిక్లో పులస చేప అని ఉంటుంది. చాలా టేస్ట్ అంటది. కిలో 4,000 అట్లా ఉంటుంది అది. కానీ అది సముద్రంలోంచి వస్తుంది, కానీ దానికి ఉప్పు చేపగా అది పేరు పొందలేదు. ఉంది సముద్రంలో, అయినా కూడా అమితమైన టేస్ట్ అంట, చాలా టేస్ట్ అంట. సంవత్సరానికి ఒకసారి ఆ చేపను తినాలని చాలా మంది ఆశపడుతుంటారు. అలాగా లోకంలోకి వచ్చిన క్రీస్తు పాపులలో నివసించాడు. అందుకే ఆయన అంటున్నాడు, పాపులను రక్షించేదానికి నేను వచ్చాను, కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ రోగుల దగ్గరికి వెళ్ళకపోతే రోగాలకు మరి వైద్యం ఎలా చేస్తాడు? ఈరోజు క్రైస్తవులకి ఈ జ్ఞానం లేదు. ఈరోజు క్రైస్తవులు ఈ జ్ఞానాన్ని మర్చిపోయారు. మనం రక్షణ పొందామో, అమ్మో అక్కడ ఒక పాపి ఉన్నాడు, వాడితో మాట్లాడకూడదు, అయ్యో వాడు తాగకూడదు, వాడి దగ్గరికి పోకూడదు, అయ్యో అక్కడ విగ్రహాలు ఉంది వాడి దగ్గరికి పోకూడదు. వాడి దగ్గరికి వెళ్ళకపోతే వాక్యం ఎలా చెబుతావు? అతనికి మారిపోయిన వ్యక్తులుగా నువ్వు చెప్పాల్సింది? ఎవరో రక్షించినటువంటి వ్యక్తులుగా వాక్యం చెప్పాల్సింది కాదు. ఒక పాపిని, ఒక త్రాగుబోతుని వెంబడించు, కానీ నువ్వు తాగొద్దు. పాపిని చూసి వ్యభిచారం చేసే వ్యక్తితో వెళ్ళాలి, కానీ వ్యభిచరించకూడదు అనగా యేసుక్రీస్తు పాపుల్లో సంచరించాడు, కానీ పాపములో ఆయన పాలిభాగస్తుడు కాకుండానే పవిత్రుడును, నిష్కలంకుడు, నిర్దోషి ఆయన జీవించి ఆయన రక్తం చిందించి అనేకులకు ఆయన ఈరోజు చూడండి హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 9వ అధ్యాయం 14వ వచనంలో చెప్పినట్లుగా ఆయన మనందరికి ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు, ఆరాధనకు అర్హులుగా చేసేదానికి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి, ఆయన ఎవరు చంపలేదు. ఆయన అంటున్నాడు, వాళ్ళు పస్కా పండుగలో ఆయన చంపాలనుకున్నారు. ముందు యేసుక్రీస్తు ప్రభువుని ప్లానింగ్ ఎలా ఉందంటే పస్కా పండుగలో ఈయన్ని చంపాలని ప్లాన్ చేసేది. మరలా అంటున్నారు, పస్కా పండుగలో మనం ఈయన చంపినట్లయితే పస్కా పండుగకి అనేక జనాలు వస్తారు. ఆ పస్కా పండుగలో ఈయన జనాల దగ్గర మంచి పేరు పొందున్నాడు. ఈయన అక్కడ చంపితే మనల్ని రాళ్ళతో కూడా చంపేస్తారు. ఒకరాయి కాదు, చాలా మంది జనాలు చంపేస్తారు మనల్ని. కాబట్టి ఈయన్ని పస్కా అయిపోయిన తర్వాత మనం చంపాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారి ఐడియా చూడండి, అందుకే మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. యేసుక్రీస్తు ప్రభు వారు పస్కా పశువుగా ఆ రోజే బలి అవ్వాలి. పస్కా పశువు రోజే ఆ పస్కా పశువుకి మాదిరిగా చూపించబడినటువంటి లేఖనాల్లో చెప్పబడిన మన పస్కా పశువు యేసు ప్రభు అని చెప్పబడాలంటే పస్కా విందులో ఆయన బలి అవ్వాలి. అందుకే శిష్యులకు పస్కా విందు ఏర్పాటు చేసి ఈరోజు నేను అప్పగింపబడుతున్నాను అని చెప్తున్నాను. కాబట్టి దేవుని కుమారుడు ఎవరి చేత చంపబడలేదు, ఆయనకు ఆయన అప్పగించుకున్నాడు. అదే చెప్తున్నాడు చూడండి 9:14లో, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన ఈ క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతానమ్మా, బాగా చదవండి దాన్ని. నిత్యుడుగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో శుద్ధిగా చేయుచున్నది. ఇక్కడ మన నిర్జీవ క్రియలను విడిచేలాగా చేస్తున్నది ఏంటి ప్రశ్న? మనలో ఉన్నటువంటి నిర్జీవ క్రియలు అంటే జీవం లేని క్రియలు. ఒక వ్యక్తి మద్యాన్ని తాగాడు అనుకుని, మద్యానికి బానిస అయితే వాడు జీవం కలిగి ఉంటాడంటే నిర్జీవం, కానీ బ్రతికే ఉంటాడు, ఆత్మీయంగా చనిపోయి ఉంటాడు. అంటే మద్యము, వ్యసనము, ఈ యొక్క వ్యభిచారము శరీర క్రియలుగా చెప్పబడినటువంటి క్రియలు మనకు, ఈ క్రియలన్నీ చేస్తే నువ్వు మృతుడు అని చెప్పిన క్రియలు గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడ్డాయి. అక్కడ చెప్పబడిన క్రియలు మరలా ఇంకో చోట కూడా చెప్పబడుతున్నాయి. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు కూడా చెప్పబడ్డాయి. ఈ క్రియలు చేస్తే నిర్జీవుడు అంటారు.
అలాంటి నిర్జీవ ఆత్మ దేవుని ఆరాధించేదానికి అర్హత ఉందా? రోగం కలిగిన ఆత్మ వచ్చి దేవుని ఆరాధించగలదంటే లేదు. క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ఆత్మకే ఆ అర్హత ఉంది. ఆ అర్హత ఇచ్చింది ఎవరంటే రక్తం. ఏ రక్తము? నిష్కలంకుడును పరిశుద్ధుడును పాపుల్లో చేరినటువంటి యేసు క్రీస్తు గొర్రె పిల్ల వంటి నిష్కలంకుడైనటువంటి యేసు క్రీస్తు రక్తానికి ఆ పవర్ ఉంది, ఆ శక్తి ఉంది. అనగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం రోజు మనము స్వాతంత్రం పొందాలంటే ఎందరో మహానుభావులు మరణించారు, బ్రిటిష్ వాళ్ళ చేత చంపబడ్డారు. శరీర సంబంధమైన ఈ స్వాతంత్ర్యాన్ని పొందేదానికి ఇంతమంది నాయకులు చనిపోతే ఆత్మ సంబంధమైనటువంటి నీకు ప్రయోజనకరమైనటువంటి ఆ రక్షణనిచ్చేదానికి ఒకే ఒక వ్యక్తి చనిపోయాడు భూమి మీద, ఆయనే యేసుక్రీస్తు వారు. ఆ రక్తము ద్వారా మాత్రమే నీవు నేను శుద్ధిలు కాగలము, కానీ మరి పశువుల యొక్క లేకపోతే వేరే మనుషుల యొక్క రక్తం మాత్రం మనను శుద్ధి చేయదు. కాబట్టే మనం ఈరోజు ఆ రక్తం యొక్క ఉన్న స్థలం ఎక్కడ దొరుకుతుంది మనకంటే సంఘం. ఆదివారం రోజు మనం ఎందుకు వస్తున్నాం అంటే ఆ రక్తము మనకి ప్రభు బల్ల కార్యక్రమంలో, ఆయన శరీరము మనకు ప్రభు బల్ల కార్యక్రమం జ్ఞాపకార్థంగా దొరుకుతుంది కాబట్టి మనం వస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇటువంటి రక్షణ జ్ఞానాన్ని మనమందరము కలిగి ముందుకు సాగాలి. మరి ఇక్కడ ఆ రక్షణ జ్ఞానము నీకు నాకు లేదని మనం ఎప్పుడు గమనించగలమంటే మనం ఉన్నటువంటి పూర్వపు స్థితిలో ఉంటే మనం గమనించలేము. మనం ఒకప్పుడు పూర్వపు స్థితిలో ఉన్నాం. రక్షణ లేనప్పుడు మన స్థితి ఏంటంటే లోకమందు దేవుడు అంటే ఏంటో తెలియనటువంటి స్థితి మనది. మనకు బైబిల్ గ్రంథం ఉందనేటువంటి విషయం కూడా తెలియదు. మన కొరకు ఒక ఆయన చనిపోయాడంట, మన పాపముల కొరకు మరణించాడంట అనేటువంటి స్థితి కూడా మనకు తెలియని స్థితిలో అజ్ఞానంలో ఉంటే మనం ఆ జ్ఞానాన్ని నేర్చుకోలేము. ఆ జ్ఞానం రావాలంటే సన్నిధికి, దేవుని సన్నిధికి రావాలి. ఒక సేవకుడు నీ ఇంటికి రావాలి. ఈరోజు మద్యము షాపులు ఎక్కడుంటాయంటే ఊరికి బయట ఎక్కడో కాలస్తుల్లో ఉంటాయి, కానీ మనం దాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళి తాగుతున్నాం. మరలా మన బైక్ కూడా పెట్రోల్ పోసుకుని వెళ్తాం. మరలా మనకు వ్యయ ప్రయాసకు అక్కడ వెళ్ళి తాగి అక్కడే పడిపోతాం. కానీ ఒక సేవకుడు ఎక్కడి నుంచో తన బండ్లకు పెట్రోల్ పోసుకొని మీ దగ్గరికి వస్తాం. ఎందుకంటే ఆ రక్షణ యొక్క విలువ మేము ఎరిగాం. ఆ రక్షణ పొందినప్పుడు మీరు పొందబోయేటువంటి ఆ స్వాస్థ్యాన్ని మీకు చెప్పాలని మేము వచ్చాం. కాబట్టి దానికి సాక్షులుగా మాలాంటి వాళ్ళని ఇంతవరకు దేవుడు తీసుకొచ్చాడు. ఆ చెప్పబడినటువంటి వాక్యాన్ని మీరు అర్థం చేసుకొని ఆ సత్యాన్ని గ్రహించినప్పుడు ఆ సత్యము మిమ్మల్ని రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసినప్పుడే మీరు స్వతంత్రులు అవుతారు. మరి ఆ స్వతంత్రం ఈరోజు ఎక్కడుందంటే చివరిగా ఆ వాక్యాన్ని చదివి ముగిస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 వచనం, ఇందాక చదువుకున్న దగ్గరికి వెళ్దాం. మొట్టమొదటి వచనంలోకి వెళ్ళి ముగిస్తాము. 8వ అధ్యాయం 31 వచనం. కాబట్టి యేసు ఓకే, కాబట్టి ఇక్కడ ఎవరమ్మా యేసుక్రీస్తుకి శిష్యులయ్యేది? చూడండి, ఇంకా బాగా చదవండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి, అంటే సత్యమును గ్రహించిన వారు ఆయనకి నిజముగా శిష్యులు అవుతారు. సత్యమును గ్రహించాలంటే మనం ఏం చేయాలా? ఇక్కడ కూర్చున్న దగ్గర నుండి 4 సార్లు బయటికి వెళ్ళి వస్తే మనం ఏమైనా గ్రహించగలమా? అంటే మనకు నిలకడ అవసరం. ఏమర్థమవుతుంది? సత్యాన్ని గ్రహించాలంటే శ్రద్ధగా నిలవాలి. వాక్యంలో చెప్పబడే వాక్యాన్ని గ్రహించాలంటే కూర్చోవాలి. వాక్యమందు నిలవాలంటే అర్థం అదే. మధ్యలో వచ్చిన వారికి పాపం అర్థం కాదు. అస్థిరమైనటువంటి ఆలోచనలో నుంచి మనం బయట నుంచి వచ్చామనుకోండి, ఇక్కడ ఇప్పటి వరకు ఏం చెప్పబడిందో మనకి అర్థం కాదు. 3 గంటలు చూసేటువంటి సినిమానే అర్థం కాదు మనకి మధ్యలో వెళ్తే. వాక్యము ఇప్పటి వరకు ఏం బోధించిందో తెలుసుకోవాలంటే కొంత దైవ జ్ఞానము మనకి ఇప్పటి వరకు ఏం బోధించిందో దాని మూలాలు ఏంటో మనం స్టార్టింగ్ నుంచి నేర్చుకున్న మాటలు చూస్తే, వాక్యం నీవు ఎప్పుడు ఆయనకి శిష్యుడు అవుతావంట అంటే సత్యాన్ని గ్రహించినప్పుడు. సత్యాన్ని గ్రహించాలంటే నువ్వేం చేయాలా? వాక్యమందు నిలవాలి. వాక్యమందు నిలవాలంటే
ఇంకొక సీక్వెన్స్ చెప్తున్నాడు, నమ్మాలి. ఏం చేయాలంట? నమ్మాలి. నమ్మకము ఎలా వస్తుందయ్యా ఈ రోజుల్లో అంటే ఊరికే నమ్మేస్తారా? చాలా మంది నమ్మరు. ఎందుకంటే యేసుక్రీస్తుని నమ్మండియా అనే పలానా వ్యక్తికి పాంప్లెంట్ ఇచ్చి చెప్తా ఉన్నాను. నమ్మేస్తున్నారు ఎవరన్నా? చెప్తున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అని నమ్మండి అని మీరు పాంప్లెంట్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు నమ్మటంలా తిరుగుబడి కొడుతున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తుని మేమెందుకు నమ్మాలి? ఆయన మా కొరకు ఎక్కడ చనిపోయాడు? ఆయన ఎక్కడో యెరూషలేములో ఆయన ఏదో తప్పు చేసి ఆయన చనిపోతే నేనెందుకు నమ్మాలని తిరుగుబడినటువంటి ఈ లోకము నమ్మిక ఎలా వస్తుంది? నమ్మిక రాదు కదా. నమ్మిక రావాలంటే ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, యోహాను సువార్త 30వ అధ్యాయము, క్షమించండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం చదవండి పిల్లరా. అంటే మనకు నమ్మిక కోసం ఈ యొక్క మాట చదివిస్తున్నాను. చదవండి. 20వ అధ్యాయము 30వ వచనం. మరి అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని మీరు నమ్మునట్లు. ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా? ఎప్పుడు మనకి రక్షణ వస్తుందంటే మొట్టమొదట మనం ఏం చేయాలా? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మనం నమ్మాలి. ఇంకా మా చదవండి. ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి, అంటే ఈ గ్రంథంలో ఉన్న అద్భుత కార్యాలు, సూచక్రియలు, యేసుక్రీస్తు చనిపోయిన వ్యక్తిని లేపటం, నీళ్లను ద్రాక్ష రసంగా మార్చడం, మరి రక్తస్రావం గల స్త్రీని ముట్టి ఆ ముట్టగానే బాగుపడడం, ఇవన్నీ ఎందుకు రాయించాడంట? అవి చూసి నమ్మిక కలగాలి ఫస్ట్. అవి చూసి నువ్వు నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువారు అవి నువ్వు నీ కళ్ళతో బాహ్య నేత్రాలతో చూసి ఈయన నిజముగానే దేవుని కుమారుడు ఆయన క్రీస్తుని నువ్వు నమ్మాలంట. అని నమ్మినప్పుడు నీలో ఏమొస్తుందంటే ఒక నమ్మిక ఏర్పడుతుంది. ఫస్ట్ ప్రాథమికం విశ్వాసానికి ముందు ఇది నేను చెప్తుంది. విశ్వాసం అప్పుడే కలగదు, నమ్మిక రావాలి ఫస్ట్. నమ్మిక రావాలంటే యేసుక్రీస్తు వారు చూపించినటువంటి సూచక్రియలు, అద్భుతాలు ఆ రోజు నమ్మిక కలిగించాయి. కానీ ఆ రోజు కేవలం వాటి ద్వారా పరలోకం తీసుకెళ్ళగలడా? అద్భుతాలు సూచక్రియలు చేసి రోగాలు తగ్గించి దయ్యాలు వదిలించి యేసుక్రీస్తు వారు పరలోక మార్గాన్ని చూపించాలనుకున్నాడంటే దాని మీద ఆయనకి అగ్రి లేదు, ఇష్టం లేదు. అది ఎలా గమనించగలం మనం? యేసుక్రీస్తు వారికి అలాగే ఇష్టం లేదు. అద్భుతాల ద్వారా సూచక్రియల ద్వారా నేను వీళ్ళని పరలోకానికి తీసుకెళ్ళాలి, ఇదే ఒక మూల స్థాపనగా నేను చూపించాలనుకుంటే ఆయన ఆ యొక్క మత్తయి సువార్త 7:21 చెప్పినట్లుగా ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోకంలో ప్రవేశించలేడు అనే మాట రాసి ఉండడు. ఎందుకంటే అక్కడ పిలుస్తున్న వారంతటా 23 వచనం వరకు ఉంటుందన్నమాట. ప్రభువా ప్రభువా నీ నామమును మేము దయ్యములను వెలగొట్టలేదా? మీ నామమును మేము అద్భుతములు చేయలేదా? మీ నామమును అనేకమైన సూచక్రియలు చేయలేదా అని అడుగుతున్నటువంటి మనుషులను ఆయన ఏమంటున్నాడంటే అక్రమం చేయవలరా నా యొద్ద నుండి మీరు తొలగిపోయాను. అంటే ఏదో యేసుక్రీస్తుకి ఇంకా కావాలి. నేను చేసిన కేవలం ఈ అద్భుతాలు, దయ్యాలు, సూచక్రియల ద్వారా మీరు నమ్మిస్తున్నారా? ఇది కాదు నాకు కావాల్సింది. పరలోకమందున నా తండ్రి చిత్తమును జరిగించేవాడే ఆ యొక్క కార్యాన్ని సాధించగలడంటే పరలోకమందున తండ్రిని నువ్వు చూసావా? నేను చూశానా? చూడలేదు. మరి ఎలాగా ఈ నమ్మికతో? నమ్మిక అనేది కళ్ళతో చూస్తేనే వస్తుందమ్మా. కానీ విశ్వాసం అనేది ఎలా వస్తుంది? విశ్వాసం అనేది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లుగా ఎలా ఉంటుందంటే విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపం. పరలోకం ఉందని నిరీక్షిస్తున్నాం, అది నిజంగా విశ్వాసంలో చూస్తున్నాం కానీ నమ్మిక కాదు. అంటే మన నమ్మిక దేనిలోకి వెళ్ళాలి? అప్గ్రేడ్ అవ్వాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అంటే నమ్మికతో కేవలం యేసుక్రీస్తు వారు చేసిన అద్భుత కార్యాలు, సూచక్రియల ద్వారా నమ్మిక వచ్చింది. కానీ ఇది దేవుని కుమారుడిని క్రీస్తు నమ్మేవు కానీ నెక్స్ట్ లెవెల్కి నేను తీసుకెళ్లేది ఏంటంటే విశ్వాసం. ఈ విశ్వాసంలోకి నన్ను తీసుకెళ్లాలని క్రీస్తు వారు అనేకమైన అద్భుతాలు, సూచక్రియలు చేశాడంట. అంటే ప్రాథమికంగా
ఒక చిన్న పిల్లవాడికి పాఠాలు ఏ విధంగా బోర్డు మీద రాసి చూపిస్తాము, వాడికి ప్రతిదీ రాసి చూపించాలి, లేకపోతే వాడికి నమ్మడు. అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు సార్ అంటాడు. అరే ఇలా రౌండ్ తిరగాలరా, ఇలా తిప్పి తిప్పి 4 సార్లు నూరు రుద్దుతేనే నీకు అర్థమవుతుందని తిరిగి తిరిగి వాడు రాసి రాసి ఒక అక్షరం నేర్చుకుని ఇంటికి వచ్చి చెప్తుంది, డాడీ ఈరోజు ఒక అక్షరం నేర్చుకొచ్చాను. అప్పుడు ఆ తల్లిదండ్రులకు ఒక నమ్మకం వస్తుంది, నా బిడ్డ ఒక అక్షరం నేర్చుకున్నాడు. కానీ ఆ అక్షరంతోనే సుదూరమైన విషయాలు ఆ బిడ్డ నేర్చుకోవాలి, అది విశ్వాసం. ఆ తల్లిదండ్రులు అనుకుంటున్నారు నా బిడ్డ నేర్చుకున్న ఈ 56 అక్షరాల్లోనే ఆగిపోవాలి అని దీవించేస్తున్నాడా? కాదు కాదు, నా బిడ్డ నేను చూడని లోకాన్ని కూడా చూడాలని తండ్రి కోరుతా ఉన్నాను. కాబట్టి ఈరోజు బ్రెయిలీ లిపి అని ఒకటి ఉంది, చూడరు, వాళ్ళు చూడరు, చేతులతో తవిడి చెప్పేస్తారు. నేను ఒక రోజు వెళ్ళాను అలాంటి స్కూల్కి, వాళ్ళు చేతులతో తవిడేసి ఒక స్టోరీ చెప్పేశారు. ఇలా ఇలా కళ్ళు మూసుకొని చెప్తా ఉన్నారు, వాళ్ళ కళ్ళు లేవు. అంటే వాళ్ళు అక్కడ ఉన్న స్టోరీని చెప్పేస్తున్నారంటే ఈ రోజు నువ్వు నేర్చుకున్నటువంటి అక్షర జ్ఞానము అమితమైనటువంటి జ్ఞానంలోకి నేను తీసుకెళ్ళాను. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ప్రాథమికంగా కొన్ని అద్భుతాలు, సూచక్రియలు, దయ్యాలను వెళ్ళగొట్టడం ఇవన్నీ చూపించాడు. ఇవన్నీ చూపించి వీటన్నిటి మీద నాకు అధికారం ఉంది, వీటన్నిటి మీదే కాదు మిమ్మల్ని పరలోకం తీసుకెళ్లే అధికారం కూడా నాకు ఉంది అని చెప్పాడు. పరలోకానికి తీసుకెళ్లేటువంటి అధికారం కూడా ది గ్రేట్ కమాండ్ నా దగ్గర ఉందని చెప్పాడు. ఆ గ్రేట్ కమాండ్ ఏంటయ్యా అంటే ఈరోజు చాలా మందికి తెలియటం లేదు. నాకు అధికారం ఉంది అని యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 వచనంలో చదివినట్లయితే ఆయన అధికారాన్ని ప్రకటించుకుంటున్నాడు. సాతాను మీద నేను గెలిచాను, సాతానును మట్టి కనిపించాను, మిమ్మల్ని ఆ యొక్క పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లే అధికారం. చదవండి అమ్మా మత్తయి సువార్త. యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను. ఎక్కడ ఇవ్వబడింది యేసుక్రీస్తు? కేవలం భూమి మీద, కేవలం దెయ్యాల మీద, అద్భుతాల మీద ఇవ్వబడిందా? కాదు. నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడి ఉంది. నన్ను నమ్మిన వాడు, విశ్వసించిన వాడు వీటికంటే ఎక్కువ పెద్ద గొప్ప కార్యాలను చూస్తాడని రాయించాడు. ఎలా చూడగలము? కేవలం దయ్యాలు, ఆయిల్తో పూసేటువంటి ఈ యొక్క సూచక్రియల దగ్గర ఆగిపోతే మనం నిత్యరాజ్యాన్ని చూడగలమా? చూడలేము, ఆగిపోతాం మనం. ఒక వ్యక్తి అయ్యా నాకు దయ్యం పట్టిందని సంఘానికి వచ్చాడు, అయ్యగారు ప్రార్థన చేశాడు, దయ్యం వదిలిపోయింది. నెక్స్ట్ వీక్ నుంచి రాడు, ఎందుకంటే దయ్యం వెళ్ళిపోయింది కదా, నేను ఎందుకు రావాలి? అంటే దయ్యంతో పాటు మనం వెళ్ళిపోయేటువంటి విశ్వాసాన్ని వాళ్ళకి ఇస్తున్నామా? పరలోకం తీసుకెళ్లే విశ్వాసాన్ని మనం ఇవ్వడం లేదా? కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు, సూచక్రియలు ఏమి సూచిస్తున్నాయంటే ఈరోజు నీలో ప్రాథమికమైనటువంటి విశ్వాసాన్ని, అంటే నమ్మికను కలిగించేదానికి, శరీర సంబంధమైన నమ్మిక, అదే మాటను అవన్నీ యేసుక్రీస్తు వారే రాయించి పెట్టాడు. చూడండి, అక్కడే యోహాను సువార్త 20వ అధ్యాయము 31 వచనం తర్వాత యేసు చేసిన సూచక్రియలు, అద్భుతాలంట, మరి తన శిష్యులు ఎదుట చేసిన కార్యాలు అనేక మంది ఉన్నాయంట. కానీ ఈ గ్రంథంలో అవన్నీ రాయాల. అవన్నీ రాస్తే ఏమవుతుంది ఒకవేళ అని చూస్తే 21వ అధ్యాయము 25 వచనం చదవండి. అవన్నీ రాసి ఉంచాడు అనుకోండి క్రీస్తు, ఏమి జరుగుతుంది? యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు, అదే విషయం, ఆయన చేసిన అన్ని రాసి ఈ బైబిల్లో పెట్టుంటే ఈ భూలోకం అంతా కూడా సరిపోదంట. అలాంటి బైబిల్ రాయాల్సి వచ్చింది, అంత పెద్ద బైబిల్ రాయాలి. శరీర సంబంధమైన క్రియలను కొన్నే రాశాడంటే, ఎందుకు రాశాడంటే ఆయనను చూసి నువ్వు విశ్వసించాలి, నమ్మాలి. లాజరును లేపినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీకు ఏ జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు అర్థం చేసుకో. చనిపోయి కుళ్ళు పట్టినటువంటి శరీరం, ఎన్ని రోజులు చనిపోయింది లాజరు శరీరము? 4 రోజులు. కుళ్ళిపోయిన శరీరాన్ని నేను లేపుతున్నాను అనే దానిలో నీకు ఏం నేర్పిస్తున్నాడు అంటే, కుళ్ళిపోయిన శరీరాన్ని లేపినటువంటి నేను నీ ఆత్మను లేపలేనా పునరుజ్జీవముతో అని పాఠాన్ని నీకు నేర్పించేదని దాన్ని రాశాడు. ఆ పాఠం అందులో లేకపోతే ఆయన రాయడు కూడా. 5 రొట్టెలు 2 చేపలు, అక్కడ రాసినటువంటి ఈ యొక్క జ్ఞానం ఎందుకు రాశాడంటే అనేకుల కొరకు
నీవు కూడా మంచి హృదయంతో పంచినట్లయితే అనేకులకు పంచవచ్చు ఆహారాన్ని అనేటువంటి జ్ఞానం, దైవ జ్ఞానం. కాబట్టి ప్రియులారా, దేవుడు తన ప్రియుని ద్వారా పంపించినటువంటి రక్షణ జ్ఞానము ఈరోజు ఇక్కడతో ఆగిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులను కూడా ఆయన అంటున్నాడు, 70 మందిని మరి గ్రామానికి ఇద్దరిద్దరిని పంపించినప్పుడు వారు వెళ్ళి ఆ యొక్క గ్రామాల్లో తిరిగారు. గుడాచారులుగా క్రీస్తుకు ముందుగా దారిని ఏర్పరిచి వచ్చి ఆయన దగ్గరికి చెప్తున్నారు. లూకాసువార్త 10:19 ఉండదు ఈ మాట. వాళ్ళు వచ్చి చెప్తున్న మాటను మీరు గమనించినట్లయితే ప్రియులారా, చూడండి. లూకాసువార్త ఒక్క నిమిషం ఆగండమ్మా, క్షమించండి. లూకాసువార్త 10వ అధ్యాయము చూడండి, 17వ వచనం నుంచి. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచును అని చెప్పారు. అంటే ఇక్కడ దయ్యాలు లోబడుతుంది ఎవరి వలన? ఈ 70 మంది గుంపుగా వెళ్ళారని చూసి భయపడి లోబడ్డాయా? కాదు. యేసుక్రీస్తు నామం వలన నీ నామం చెప్తేనే దయ్యాలు లోబడుతున్నాయని చెప్పి ఏం చేస్తున్నారంట అని చెప్పగా యేసు ఏమని చెప్తున్నాడు చూడండి అక్కడ. ఆయన మీకు కనపడలేదు కానీ సాతాను ఒకప్పుడు ఆకాశం నుంచి మెరుపులాగా పడింది, మీరు పిల్ల దయ్యాలను వెళ్ళగొట్టి వచ్చి సంతోషపడుతున్నారు. ఇది కాదు, అసలు విలన్ ఉన్నాడు ఈ భూమి మీద, మీకు తెలియదు. చిన్న దయ్యాల్ని వెళ్ళగొట్టేసేసి సంతోషంతో మేమేదో పెద్ద గొప్ప సాధించామనుకుంటున్నాడు. సాతాను మెరుపులే పడ్డాడట ఆకాశం నుంచి. జాగ్రత్త, బీ కేర్ఫుల్ అని చెప్పాడు దేవుడు. అని చెప్తూ దీనితో ఆగిపోద్దని చెప్తూ ఆయన 20వ వచనంలో చూసినట్లయితే, ఈ 20వ వచనము, ఆయనను అంటే వీళ్ళు దేనిలో సంతోషిస్తున్నారమ్మా? దయ్యాలు వెళ్ళగొడుతున్నామని సంతోషించి గంతులు వేసి క్రీస్తుకే వచ్చి చెప్తున్నారు. అక్కడితో ఆగిపోవద్దయా, సంతోషించండి, ఆగండి, ఇంకొక మ్యాటర్ ఉందని చెప్తున్నాడు. ఏంటంట? మీ పేరులు పరలోకమందు రాయబడిను అని సంతోషించుడని వారితో చెప్పాను. అంటే మన సంతోషం ఎప్పుడు కలగాలంటే మీ పేరు పరలోకంలో రాయబడితే. ఎలా జరుగుతుంది పరలోకంలో మీ పేరు? ఎలా వెళ్తుందంటే ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి. ఎప్పుడు రిజిస్టర్ అవుతుందంటే నీ విన్న జ్ఞానాన్ని నమ్మి విశ్వసించి మారు మనసు పొందిన నీవు ఈయన నిజముగానే దేవుని కుమారుడిని క్రీస్తుని నమ్మి నేను ఇక నుంచి నా పాపాలను విడిచిపెడతాను, నా పాప రోత జీవితాన్ని నేను మన జీవితాన్ని విడిచిపెడతానండి ఒప్పుకొని హృదయంలో పాపాన్ని చంపేయాలి. ఫస్ట్ ఏం చేయాలమ్మా? హృదయంలో పాపాన్ని చంపాలి. ఆ చంపినటువంటి పాప హృదయాన్ని ఏం చేయాలి? తీసుకెళ్లి నీటిలో సమాధి చేయాలి. సమాధి చేసిన హృదయాన్ని పాపములు లేని హృదయంగా, శుద్ధ హృదయంగా పైకి లేపాలి. ఈ క్రియ జరగాలి. అర్థమవుతుందా? పాపాలు ఎప్పుడు చనిపోతాయి? నీళ్ళలో ముంచినప్పుడా? కాదు. యేసుక్రీస్తు ఎప్పుడు చనిపోయాడు? సిలువ మీద. ఎక్కడ సమాధి చేయబడ్డాడు? చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేయబడ్డాడు. ఎప్పుడు జీవం పొందాడు అంటే చనిపోయి సమాధిలో నుంచి ఆయన జీవం పొందాడు. అలాగే నీ శరీరంలోని పాపం ఎక్కడ చంపబడాలంటే వాక్యం వింటున్నప్పుడే చనిపోవాలి. ఇక్కడే వాక్యం విన్నప్పుడే నీ శరీరంలో, నీ హృదయంలో పాపపు కంపు బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడు సిద్ధపడాలి. నా హృదయంలో పాపం చంపుకున్నాను, నా ఆశలు చంపుకున్నాను, అయ్యగారు పద నేను మునుగుతాను బాప్తిస్మంలో, దీన్ని పూర్తి చేస్తాను, ఇంకా కంపు కొడుతుంది, ఈ చంపిన దాన్ని నా దగ్గర పెట్టుకుంటే నాకు కంపు స్మెల్ వస్తుంది, తీసుకెళ్ళి అయ్యగారు నేను మునుగుతాను అని ఆ నిశ్చయంకి రావాలి. ఆ నిశ్చయంకి వస్తున్నావంటే నువ్వు ఏమి గ్రహించాలంటే ఇక నుంచి ఈ పాపానికి అధికారి అయినటువంటి సాతానుకు నేను బానిసను, ఆయనే నా ప్రభు ఒకప్పుడు. అందుకే అంటున్నాడు ప్రభువులు అన్నవారు అనేకులు ఉన్నాడు, మన ప్రభువు యేసుక్రీస్తు ఒక్కడే మనకు ప్రభు. అంటే ఈ లోకంలో ప్రభువులు ఉన్నారు, అధికారాలు ఉన్నాయి. ఆ ప్రభువు ఈ లోకాన్ని, పాపాన్ని ఆధారం చేసుకుని అంధకార సంబంధమైన అధికారంతో పరిపాలిస్తున్నటువంటి ప్రభు, ఆ ప్రభువే సాతానుడు. ఆయనకు ఒక రాజ్యం. ఆ పాపాన్ని నువ్వు ఎప్పుడైతే చంపావో ఆయన నుంచి నీవు రిలీజ్ అయ్యి
మన ప్రభు ఎవరిక చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15 వచనం చదవండి. అంగీకరించాలి ఆ ప్రభువుని. ఏ విధంగా అంగీకరించగలమమ్మా? చూడండి, 3వ అధ్యాయం పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మలను హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించి. ఇక అయిపోయింది పరిపాలన. అయ్యగారు వెళ్ళిపోయాడు బయటికి. నీ ప్రభు ఒకప్పుడు ఉన్నటువంటి ఆయన వెళ్ళిపోయాడు, తరిమి వేయబడ్డాడు, గోడ పక్కన కూర్చున్నాడు పోయి. నువ్వు క్రీస్తుని ప్రతిష్ఠించుకోలేదా? వాక్యాన్ని విన్నావు, హృదయ పాపాన్ని చంపావు. మరలా ఆలోచిద్దాం, నా బర్త్డే రోజు తీసుకుందాం, లేదంటే వచ్చే క్రిస్టమస్ రోజు తీసుకుందాం, లేదా ఇండిపెండెన్స్ డే రోజు ఈ రోజే తీసుకోవాలని కాదు. కానీ ఏ రోజుని మీరు నిర్ణయించుకోకూడదు. ఏ రోజు నీ పాపములో నొచ్చుకున్న నీ హృదయంలో ఆ రోజు కంపు కొట్టిందని అర్థం. ఆ రోజు సిద్ధపడిపోవాలి నీ పాపాన్ని విడిచిపెట్టేదానికి. స్పెషల్ డేస్ కోసం ఎదురు చూడకూడదు. నా బర్త్డే రోజు తీసుకుంటే నేను ఆత్మీయంగా శరీరంగా పుట్టిన 2 బర్త్డేలు ఒకటే ఆలోచనలో కూడా జనాలు ఉంటారు. కాదు, నీ హృదయంలో ఎప్పుడు చంపబడదో ఆ హృదయంలో ఆయన ఎప్పుడైతే బయటికి దోసేవో సాతాను గారిని, ఆ రోజే క్రీస్తుని తెచ్చుకోలేదంటే నీ హృదయంలోకి, వాడు వెళ్ళిపోయి మరలా 7 భయంకరమైన వాడికంటే చెడ్డవాడిని తెచ్చుకుంటాడు, బలాన్ని పుంజుకుంటాడు, నీ నాశనం చేస్తాడు. కాబట్టి ఈ నిశ్చయత వచ్చినామంటే ప్రభువుని నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ఆ రోజు ప్రభువుగా ప్రతిష్ఠించబడాలంటే ప్రభు నామమున ప్రార్థన చేయాలి. ఫస్ట్ ప్రభు నామమున ప్రార్థించిన వాడు నీతి నిమిత్తము ఇక నేను నీతికి దాసుని అవుతానని లొంగిపోయి నీటిలో మునిగి ఈ రోజు నుంచి నేను చనిపోతున్నాను. ఏ విషయంలో? పాప విషయంలో. పాపముతో నాకు ఇక జోలి లేదు. నేను బ్రతికిన నా గతకాలం ఇక నాలో లేదు. నేను స్నేహించిన నా స్నేహితుడు ఇక నాతో లేడు. నా స్నేహితుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన స్నేహితుడని మనల్ని పిలవడా? పిలుస్తాడు. స్నేహితుల మరి మీరు నా స్నేహితులని యేసుక్రీస్తు ఎప్పుడు పిలుస్తాడంటే, ఆ విధంగా పాప జీవితంలో నీ పాపాన్ని ఒప్పుకొని యేసును ప్రభువుగా అంగీకరించి రక్షణలో బాప్తిసం పొంది, ఎప్పుడైతే పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది నీవు రక్షణ పొందుతావో వెంటనే దేవుడిచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా మనకి? మనం ఇప్పుడు రక్షించబడ్డామమ్మా. ఒక కుమారుడు తప్పిపోయి వచ్చాడు ఇంటికి. వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు? చెప్పులు వేసాడు కాళ్ళకి, ఈ చేతికి ఉంగరాలు పెట్టండి, ప్రశస్తమైన ఉంగరాలు, మంచి బట్టలు తొడగండి అని చెప్పేశాడు. ఎన్నో బహుమానాలు ఇచ్చాడు. మరి మంచి ఎడ్లను పశువులను వధించి విందు ఏర్పాటు చేశాడు. అవునా? మరి తప్పిన కుమారు. మరి ఈ రోజు నీవు రక్షింపబడిన నీకు దేవుడు ఒక విందు ఏర్పాటు చేశాడు. అదేంటో తెలుసా? ఆయన పరిశుద్ధాత్మ నీకు గిఫ్ట్ గా ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ నీలోకి రావాలంటే నీలోని అపవిత్రాత్మ బయటికి తరపడాలి. అంటే ఆ తరమబడే క్రియనే బాప్తిస్మము అంటున్నారు. ఆ బాప్తిస్మంలో నీవు ఎప్పుడైతే శుద్ధుడు అవుతావో ఆ శుద్ధ హృదయంలోకి పరిశుద్ధాత్మ ప్రవేశిస్తాడు. ఆయన ప్రవేశించిన తర్వాత నిన్ను నడిపిస్తాడు. ఇక ఎక్కడికి నడిపిస్తాడంటే సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆ సర్వసత్యం అనగా సత్య ప్రార్థన, సత్య ఆరాధన, సత్య బోధ, సత్య సంబంధమైన జీవితంలోకి నన్ను నడిపించి సంఘముగా సమకూర్చి భద్రపరిచి నిన్ను ఒక ఆత్మీయ బిడ్డగా క్రైస్తవుడిగా ఎదిగేదానికి తయారు చేస్తాడు. కనుక ఇంత సీక్వెన్స్ ఉంది మన జీవితంలో. విడుదల పొందిన తర్వాత, విడుదల పొందక ముందు మనం నేర్చుకోవాల్సినటువంటి ఈ రక్షణ జ్ఞానం ఈ రోజు మీ మధ్య ఏర్పరచబడినటువంటి ఈ కార్యక్రమము ఎంతో ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం. వినుచున్న మీరందరూ కూడా ధన్యులు. కనుక ఈ వాక్యాన్ని దేవుడు మీ హృదయంలో భద్రపరిచి మిమ్మల్ని ఆశీర్వదించాలని, బలపరిచి మిమ్మల్ని తనతో సమాధానపరచుకోవాలని ఈరోజు సాయంత్రం వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి దేవుడు తన కృపను మరి వాతావరణాన్ని సక్రమంగా మరి మనుషుల ద్వారా వచ్చేటువంటి ఆటంకాలు లేకుండా చేయాలని మనమందరం కూడా ప్రార్థించాలి. దేవుడు ఈ వాక్యాన్ని మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. దేవుడు నామానికి స్తుతి. మీ అందరికి వందనాలు.